నాడు ఆంధ్రకు న్యాయం కోసం నినదించి నవ్యాంధ్ర అభివృద్ధి కోసం తపించి అన్యాయాన్ని ప్రశ్నించి అక్రమాన్ని నిరసించి ఎన్నో ఒత్తిడులు నిర్బంధాలెదురైన మహా న్యూస్ ద్వారా అలుపెరగని పోరాటం చేసి అవిశ్రాంతంగా ప్రశ్నించిన మహావంశీ నేడు కూటమి సర్కార్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విధ్వంసం నుంచి వికాసం దిశగా విజనాంధ్ర 2047లో మమేకమవుతూ తెలుగు టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహా న్యూస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మహావంశీ నిర్వహిస్తున్న మహా కాన్క్లేవ్ 1. Give him a big round of applause, please. గడిచిన ఏడాదిగా రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి ఎలా ఉంది? భూ వివాదాలు పరిష్కారమయ్యాయా? అమరావతి కల సాకారం అవుతోందా? పోలవరం పరుగులు పెడుతోందా? సివిల్ సప్లైస్, ల్యాండ్, లిక్కర్, మైనింగ్ లో కొత్త పాలసీలు అమలవుతున్నాయా? చంద్రబాబు నాయుడు గారు కలలు కనే హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా మనం పయనిస్తున్నామా? ఏడాది అభివృద్ధిపై చర్చించడానికి ప్రధాన రంగాల్లో ఉన్న మన ప్రియతమ నాయకులు, గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులకు మహా న్యూస్ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. ఈ రోజు మనతో ఉన్నారు మన ప్రియతమ నాయకులు అనగాని సత్యప్రసాద్ గారు, మినిస్ట్రీ ఫర్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక్కసారి స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్దాం. ఒక్కసారి అనగాని సత్యప్రసాద్ గారు ఏవి చూద్దామా? ప్లీజ్ వెల్కమ్ సార్. మా భూములు మాకేనని ఎగిసిపడ్డ ప్రజా ఆగ్రహం. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై నాడు ప్రజల కన్నెర్ర. అసైన్డ్ అటవీ భూముల అవకతవకలపై పెల్లుబికిన ఆగ్రహం. కూటమి సర్కారుకు పట్టం కట్టిన ఆంధ్ర ప్రజానీకం. నేటికి సరిగ్గా ఏడాది కాలం. ప్రజలు ఆకాంక్షలు నెరవేరాయా? ల్యాండ్ టైటిలింగ్ రద్దయింది. అటవీ, అసైన్డ్ భూముల గుట్టు వీడిందా? నూతన ప్రభుత్వ భూ విధానం, రెవెన్యూ సంస్కరణల దశ, దిశ ఎటువైపు? రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో మహా కాన్క్లేవ్. మన రాష్ట్రాభివృద్ధికి అంకితంగా పనిచేస్తున్న నాయకులు అనగాని ప్రసాద్ గారికి వెల్కమ్ సార్. ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ టు మరెల వంశీకృష్ణ గారు. ఈ రోజు అన్ని రకాల అంశాలపై మనతో మాట్లాడబోతున్నారు, చర్చించబోతున్నారు. లెట్స్ లిజన్. హాయ్, అందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ సంవత్సర కాలం పూర్తయింది. ఈ సందర్భంగా అనగాని సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా వారి శాఖకి, కూటమి ప్రభుత్వానికి ముందుగా శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్లో అసలు మొన్న జరిగినటువంటి ఎన్నికలు సత్యప్రసాద్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది చాలా ప్రధాన భూమిక పోషించింది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దయిందా? వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ పాస్బుక్ల మీద, నా పాస్బుక్ మీద ఫొటోసు, అట్లాగే రాళ్ల మీద ఫొటోసు, అవి పూర్తిగా తొలగించబడ్డాయా? ఆ రోజు ఇచ్చిన మీరు హామీ ఇచ్చినటువంటిది నెరవేరిందా? ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ప్లీజ్. థ్యాంక్ యూ వంశీ గారు. ముందుగా ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఇలా కీలకమైన శాఖ, ఎందుకంటే రెవెన్యూ అనేది ఒక పైవటల్ రోల్ ప్లే చేస్తుంది, కీలకమైన రోల్ ప్లే చేస్తుంది అడ్మినిస్ట్రేషన్లో. అలాంటి కీలకమైన బాధ్యతలు నాకు అప్పచెప్పారు. దాని తర్వాత మీరు నాకు ఈ సంవత్సర పాలనలో ఎలాంటి లోట్లున్నా సరి చేసుకునే అవకాశం, దానిపైన
ఒక మంచి అవగాహన తెచ్చుకునే మంచి కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా సౌత్ ఇండియాలో ఎప్పుడు జరగని విధంగా ఫస్ట్ టైం ఈ కాన్క్లేవ్ ఏర్పాటు చేయడం ముందుగా మీకు నాకు ఒక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చేసిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. వంశీ గారు, మీరు అంటే ఒక్క అంశం గురించి చెప్తున్నారు. మాకు 365 రోజులు ఈరోజు పూర్తి చేసుకుని ఇంకా వాళ్ళు చేపట్టినటువంటి భూమి మీద చేసేటువంటి ఫ్రాడ్స్ ఇంకా మేము ఒక పొజిషన్కి ఒక క్లారిటీకి రాలేని పరిస్థితి ఉంది. అంత అన్యాక్రాంతం చేశారు పేద ప్రజలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా భూమి అంటే పెద్ద సెంటిమెంట్, తల్లి అంటాము, భూమాత అంటాము, అంత ఎమోషన్స్తో కూడినటువంటిది. అంత భూమి చుట్టూతో తిరుగుతుంది మన జీవితం అంతా కూడా. అలాంటి భూమి హక్కు హరించే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు వాళ్ళు. మేము ఎలక్షన్ అప్పుడు ప్రతి స్పీచ్ చెప్పాం, తప్పకుండా రద్దు చేస్తాము. ఎందుకంటే నా భూమి ఉంటే నా దగ్గర ఉండాలి, లేదా నా నెక్స్ట్ జనరేషన్ దగ్గర ఉండాలి. ఎవరో వాళ్ళ పేరు మార్చుకుంటే నేను వెళ్ళి నిరూపించుకోవాల్సిన అంటే సిస్టమే రాంగ్. అది గవర్నమెంట్ సిస్టమ్స్లో ఉండొచ్చు. ఇప్పుడు ఈడీ ఉంది, ఒక విధంగా చేస్తుంది. సిబిఐ ఉంది, ఒక విధంగా చేస్తుంది. ఈడీని మీద కేసు పెడితే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అలాంటి వ్యవస్థ నువ్వు తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి పొరపాటున మీ ల్యాండ్ నా మీద వస్తే మీరు నిరూపించుకోవాలంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ అధికారి టీఆర్ఓ అని పెట్టారు, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. అంటే మామూలుగా ఆఫీసర్లు. ఇప్పుడు నా దగ్గర అంటే ఒక హోదా వచ్చింది, రాజకీయంగా ఉన్నాము, వచ్చాము, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు నచ్చి నాకు ఇచ్చారు. సో నాకంటే కింద అధికారులు పని చేయొచ్చు, కానీ వాళ్ళకి స్థాయి ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు. కానీ ఈ టీఆర్ఓకి ఎక్కడ కూడా ఏ ఆఫీసర్ అవసరం లేదు. ఎవరి జైలు మేట్ కూడా పెట్టుకోవచ్చు. ఇష్టమైన ప్రైవేట్ వ్యక్తిని టీఆర్ఓగా పెట్టుకుని అతను డిసైడ్ చేస్తాడు ఈ భూమి హక్కు ఎవరిది అనేది. అది అసలు దేనికి వర్ణాతీతం. అంత దారుణం ఏంటంటే ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు చూసుకోండి, వాళ్ళ బైలాస్ చూసుకోండి, జరిగినటువంటి విషయాలు చూసుకోండి. మీరు జైలు మేట్ పెట్టుకోవచ్చు. నేను చెప్పాను, జైల్లో ఉన్నటువంటి టెన్నిస్ ఆడినటువంటి ప్లేయరో లేకపోతే ఒక కాళ్ళు వచ్చినోడో వాడు కూడా పెట్టుకోవచ్చు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. మళ్ళా ఇంకోటి ఏంటి, సివిల్ కోర్టుల కింద డిస్ట్రిక్ట్ కోర్టులకు కానీ ఏరియా కోర్టులకి వెళ్ళడానికి లేదు, లేదు, హైకోర్టులోనే వేయాలి. సామాన్య మానవుడు, పేదవాడు, ఎక్కడో గ్రామంలో ఉండేవాడు రోజు హైకోర్టుకి ఎలా వెళ్తాడండి? ఇజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మామూలుగా ఏమైనా ఈ సమస్య వచ్చింది, మామూలుగా వస్తాయి, కుటుంబాల్లో వస్తాయి, ఇంకోదరు వస్తాయి. కోర్టు ఎక్కడ ఉంటుంది అక్కడికి వెళ్తారు. మా సివిల్ కోర్ట్స్ ఉంటాయి. సివిల్ కోర్టు వేయడానికి లేదు, ఓన్లీ హైకోర్టులో అప్పీల్ వేసుకోవాలి. సరే, మీకు తెలీదు, మీరు ఎటో అమెరికా వెళ్ళారు, మీ భూ హక్కు నాకు ఎవరో ఆఫీసర్ ఉన్నాడు, నేను మార్చుకున్నాను, ఫలానా టైం లైన్లో నేను అప్పీల్ చేయకపోతే మీది కాదు. ఇంకా ఈ టైం లోపు అంటే వాళ్ళన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా రాసుకుని మొత్తం కూడా హరించే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేశారు. మేము రాగానే చెప్పాము. సరిగ్గా ఏడాది తర్వాత, ఏడాది అయింది, 14 పోయిన సంవత్సరం మేము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సంతకం, రిపీలింగ్ యాక్ట్ మీద సంతకం పెట్టారు. దాన్ని మేము అసెంబ్లీలో పెట్టి పూర్తిగా రద్దు చేశాం. వాళ్ళ హక్కులన్నీ కూడా కాపాడే విధంగా. అలాగే తమరు అడిగారు పాస్బుక్ల పైన. ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పాను, ఇంత ఎమోషన్. మా అమ్మ ఫోటో పెట్టుకుంటే నాకు ఆనందం, మా తాత ఫోటో పెట్టుకుంటే ఆనందం. ఎవరు ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం. ఇల్లు ఇచ్చినా, భూమి ఇచ్చినా అతని ఫోటో ఎందుకండి? రీసర్వే చేశారు, రీసర్వే అన్ని తప్పులు దొరక. సరే పోనీ చేసి ఇచ్చారా అంటే రీసర్వేలో అన్యాక్రాంతం చేసే విధంగా రీసర్వే అంతా కూడా అంటే అన్ని తప్పులు దొరక. సత్యప్రసాద్ గారు, అంటే పాస్బుక్లు మీద ఫోటోలను పూర్తిగా తీసివేశారు, కొత్త పాస్బుక్లు ఇచ్చారు. ఓకే, దాని భారం కూడా చెప్తున్నాను. అందుకే చెప్తాను మీకు, నేను పాస్బుక్లు అన్నీ కూడా ఫ్రీగా మేము వెనక్కి వాళ్ళకి, అంటే ఆ 21 లక్ష ఏదైతే ఇచ్చారో అవి మాత్రం మేము ఫ్రీగా మళ్ళీ, ఎందుకంటే 6,688 గ్రామాల్లో రీసర్వే చేసి పాస్బుక్లు ఇచ్చారు. దాంట్లో ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు ఇచ్చిన పాస్బుక్లు. 6,688 గ్రామాల్లో 21 లక్ష పాస్బుక్లు. ఇప్పుడు దానికి ఫ్రీగా ఇవ్వడానికి మళ్ళీ వాళ్ళకి 22 కోట్లు అవుతుంది. వృధా అయిపోయింది. ఇంకోటి మీరు అడిగారు రాళ్ళు అని. నా సరిహద్దు భూమికి ఎవరితో నాకు ఇచ్చిన వాళ్ళు పెట్టుకుంటాను, లేదు అనుకోండి మనం బయట పెడతాం, బూచలు కాకులు రాకుండా అవి రాకుండా పెడతాం. అలాంటి వాళ్ళు ఫోటో పెట్టుకుంటాం. అతని ఫోటో ఎందుకండి మనకి? అంటే 1000 సంవత్సరాల తర్వాత తొవ్వితే ఫోటో వస్తే ఈ రాజు ఫ్రీగా ఇచ్చాడు అని. 650 కోట్లు మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 650 కోట్లు ఆ రాళ్ల కోసం పెట్టినటువంటి ఖర్చు. దాన్ని ఎరేస్ చేయడానికి 12 కోట్లు. ఓకే, 650 కోట్ల రూపాయలు డబ్బులు ఎవరయ్యండి? ప్రజాధనం. ప్రజాధనాన్ని ఆ స్థాయిలో దుర్వినియోగం చేసినప్పుడు ఆ అంశం మీద కేసులు ఏమైనా నమోదు చేసే అవకాశం ఉందా? దాని మీద చూసారు. ముందు
చెప్పారు ఇంకా 1 year అయింది. 650 కోట్లు ప్రజాధనం. డెఫినెట్లీ మీరు చెప్పింది వాస్తవమే. అదే ముందు ఇవన్నీ రెక్టిఫై చేసి ప్రజలకి సరైన ల్యాండ్ బౌండరీస్ ఇవ్వాలి, సరైన పాస్బుక్స్ ఇవ్వాలి, వాళ్ళకి నమ్మకం కలగాలని చెప్పేసి మేము పనిచేస్తా ఉన్నాం. మీరు చెప్పిన విషయం మీద కూడా తప్పకుండా మేము ఆలోచన చేసి నిజంగా తప్పు చేసి అలాంటివి తప్పకుండా ఎవరి మీద ఇదని కాదు, ఐ నాట్ టాకింగ్ అబౌట్ మై డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ లో అన్నా కూడా తప్పు చేసిన ఎవరు కూడా క్షమించేది లేదు. మేము ఎవరి మీద వెండిక్టివ్గా పోము, ఎవరిని కూడా మేము తప్పుగా మాట్లాడడం గౌరవిస్తాం. కానీ తప్పు చేసి పేదవాళ్ళ దగ్గర హరించుదాం అనుకుంటే ఒప్పుకోం. ఓకే, అంటే 650 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగమైంది. వాటిని తీసేయడానికి మళ్ళీ మీరు ఇంకొక 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. రేపు భవిష్యత్తులో అంటే ఇప్పుడు కాదు ఇంకో 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి ఆయన తన భార్య ఫోటోనో తన పిల్లల ఫోటోనో లేకపోతే ఇంకొకరి ఫోటోనో పెట్టాలి అని అనుకుంటే, అలా పెట్టుకుంటే మళ్ళీ మారిస్తే అది నష్టం కదా. దానికి ఏమైనా చట్టం చేసి ఎవరి ఫోటోలు పెట్టుకోకుండా ఏమైనా చట్టాన్ని చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? బేసిక్గా ఇట్స్ గుడ్ ఐడియా. అంటే మనం టెంపరీగా ఇచ్చే బ్యాగ్స్ మీద కానీ ప్రభుత్వం పరంగా ఇచ్చే ఈసీ చిన్న ఏదైతే టెంపరీగా వాడుకుంటాం వాటి మీద ఉండొచ్చు. కానీ పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ ఉంచుకునే సర్టిఫికెట్ల మీద కానీ లేకపోతే ఇలాంటి పాస్బుక్ల మీద కానీ ఎటువంటి బస్సులో ఎవరి ఫోటో ఉండడానికి వీళ్ళే రాజకీయ నాయకులు. అది మేము అనుకున్నాము. తప్పకుండా చెప్పినట్టుగా దానికి కూడా చట్టం తెచ్చే విధంగా మేము ముందుకెళ్తాం. ఓకే, అలాగే అనగాని సత్యప్రసాద్ గారు, అంటే 4 చట్టాలు, నాలా చట్టం అనేది కూడా మీరు తీసుకొస్తున్నారు. అంటే ముఖ్యమైనటువంటి ఒక 4 చట్టాలని మీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అవి ఎంతవరకు వచ్చాయి? వాటి వలన ప్రజలకి ఉపయోగం ఏంటి? ఎందుకనంటే ప్రభుత్వంకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా హోమ్ డిపార్ట్మెంటు రెవెన్యూ శాఖే 2 కీలకం. 2 కళ్ళు ప్రభుత్వానికి. అందులో ఒక కన్ను కుడి కన్ను మీ దగ్గర ఉన్నది. మరి అలాంటిది ఎలా చేయబోతున్నారు, ఎలా సంస్కరించబోతున్నారు? నాన్ అగ్రికల్చరల్ అయితే కన్వర్షన్స్ 1963 యాక్ట్ ఉంది, దాన్ని 2006లో దాన్ని మార్చి ఒక డైరెక్షన్ ఇచ్చారు. అప్పుడు కన్వర్షన్కి ఐ థింక్ 9% 10% ఉండేది, అర్బన్ అయితే 1% అట్లా ఇట్లా ఉండేది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్టాండర్డ్గా 3% చేసి 14 to 19 పెట్టారు. దాని తర్వాత 19 తర్వాత దాన్ని 5% చేశారు. కాకపోతే అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒక టైం ఫ్రేమ్ 21 days మనం అప్లై చేసామనుకోండి, మన ఆన్సర్ రాకపోతే ఇట్స్ డీమ్ టు బి అప్రూవ్డ్. కానీ అలా చేయకుండా ఇంకో ప్లాట్ఫామ్ పెట్టారు, దే హ్యావ్ టు అప్రోచ్ ఆర్డీఓ. అంటే అంటే నేను వేరే అధికారులు తప్పుగా అనట్లేదు, కాకపోతే ఇంకొక లేయర్ పెడితే ఎప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది. అంటే అందరూ మంచోళ్ళు ఉండరు, అందరు చెడ్డోళ్ళు ఉండరు. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఆ లేయర్లు పెట్టి ఇబ్బంది కలిగిస్తా ఉన్నారు. కొన్ని కన్వర్షన్స్ ఇబ్బంది పడతారు. మా దగ్గరికి నెరట్కో వాళ్ళు వచ్చారు, క్రెడయ వాళ్ళు వచ్చారు, అందరూ వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు పాజిటివ్ దీంట్లో 3rd కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పారు, నాలాది ఎత్తివేస్తున్నాము, కాకపోతే డెవలప్మెంట్ ఛార్జెస్ నామినల్ గా 2% 3% పెడదామనేది ఒక జరుగుతుంది. జియో వేసాము. యాక్చువల్ ఇవాళ మీటింగ్ 11 o'clock ఉంటుంది, తమ చెప్పారు కాబట్టి 4కి మార్చుకున్నాం. మేము ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు, లా మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు. సో అది ఈవినింగ్ 4కి ఉంది. ఈ రోజు నాలా అంతా కూడా మేము ఒక ఫ్రేమ్ చేశాము, అది లాకు పంపించాం. లా నుంచి క్లియరెన్స్ రాగానే దాన్ని ఆర్డినెన్స్ తేటమా లేదా అసెంబ్లీలో యాక్ట్ పెట్టాం, తప్పకుండా చేస్తాం. అంటే ఒక ప్రోగ్రెసివ్ మోడ్ లో పోతా ఉంది. బిల్డర్స్ హ్యాపీగా ఉండాలా, ప్రజలు హ్యాపీగా ఉండాలా, ఎవరికి కూడా ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ ఉండాలి తప్ప ఎక్కడ కూడా కష్టాలు రాకూడదు, డిఫరెంట్ లేయర్స్ ఉండకూడదు. అట్లా చేయాలని తపనమ్మా. అందుకనే మీరు చూసారో లేదు, గతంలో ఆర్ఓఆర్ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కింద లెవెల్లో ఉండేది. గత ప్రభుత్వం ఏం చేసింది, తీసుకెళ్లి డిఆర్ఓకి పెట్టింది. డిఆర్ఓ ఎక్కడ ఖాళీగా ఉంటాడంటే అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ ప్రోటోకాల్ అతనే ఎక్కడ దొరకడు. సో మేము అది తీసుకుని వెంటనే ఆర్డీఓకి పెట్టాం. సో ఈ రోజున ఏమవుతుంది, అందరికీ యాక్సెసిబుల్ ఉంటారు ఆర్డీఓ. ఈజీ, మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, యూజ్ ఆఫ్ సిటిజన్ ఇది అనేది మేము సర్వీస్ అనేది పెట్టాం. అట్లాగే అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అసలు ఎందుకు తెచ్చారు? అది దాని ఉద్దేశం ఏంటి? దాని వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటి? మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక రోజు ఏదో ఒక ఆఫీస్కి, మా ఆఫీసో, పార్టీ ఆఫీసో, జనసేన ఆఫీసో, ఇంకా ఏదున్నా దగ్గర ఒక రోజు కూర్చోండి. పేద ప్రజలు ఎంతమంది వస్తారు రోజు, వాళ్ళ బాధలు చెప్పుకునేరు. గత ప్రభుత్వంలో ఎన్ని వందల వేల ఎకరాలు కదా, లక్షల ఎకరాలు అన్యాక్రాంతం చేశారు అనేది మనకు కనపడుతుంది. డిఫరెంట్ ఏరియాల్లో మీరు చూస్తూ ఉండొచ్చు, పేపర్లో చూస్తూ ఉంటారు. అటవీ భూములు లాక్కున్నారు, మఠం భూములు లాక్కున్నారు, ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా లాక్కున్నారు. ఎవరన్నా బయట దేశాల్లో ఉంటే అక్కడ నకిలీ ఆధారాలు పెట్టేసి బిల్డింగ్లు 5 floor బిల్డింగ్లు వచ్చిన పరిస్థితి మనం చూసాం గత ప్రభుత్వంలో.
ఇవన్నీ అరికట్టాలా. రాబోయే రోజుల్లో 80% ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఉండకూడదు, ఎవరికి హక్కు ఉందో వాళ్ళకే ఉండాలనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో 82లో మనం 83లో అప్పుడు పెట్టిన యాక్ట్ ప్లస్ గుజరాత్ యాక్ట్ స్టడీ చేసి మనం ఈ యాక్ట్ మేము అసెంబ్లీలో ప్రవేశపెట్టాము. దాన్ని మేము కేంద్రానికి పంపించాము. 3 times క్వెరీస్ వచ్చాయి. అంటే ఇంత కఠినతరంగా ఉంది ఏంటి అనేది వాళ్ళు క్వెరీస్ పంపించారు. 3 times మేము పంపించాము. వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు కమ్. ఓకే, 3 సార్లు వెనక్కి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అంత కఠినంగా తీసుకొచ్చారా? ఓకే, కరెక్ట్. బికాస్ గౌరవ ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్. ఓకే, ఎందుకంటే మేము ఏ సమస్య ఎవరు వచ్చినా కూడా ఎనీ గ్రీవెన్స్ చూస్తే 80%, 60%, అట్లీస్ట్ 80% హోమ్ అండ్ మీరు అన్నట్టుగా హోమ్ అండ్ రెవెన్యూ ఉంటాయి. 60% రెవెన్యూ ఉంటాయి. దాంట్లో 40-50% మనం చేయలేం. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బంధువులు మిత్రులు అవ్వచ్చు, కోర్టు కేసు అవ్వచ్చు, వేరే అవ్వచ్చు. మిగతా ఎన్నాలో తప్పకుండా రిజాల్వ్ చేయాలనే తపనతో పనిచేస్తాను. ఓకే, అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఈ 2 కీలకమైనవి. అంటే కీలకమైన అంటే అవినీతి ఎక్కువ ఉన్నటువంటి శాఖలు. మరి ఈ సంవత్సర కాలంలో ఆ అవినీతిని అరికట్టడానికి ఏమైనా మార్గం చేశారా? తగ్గించగలిగారా లేకపోతే పెరిగిందా ఏంటి? డెఫినెట్ గా తగ్గించడానికి మా ప్రయత్నం చేస్తాను. తగ్గించామనుకుంటున్నాం, ఇంకా తగ్గిస్తాం. ఎందుకంటే మేము ఫేస్లెస్ మ్యుటేషన్స్ కి తేబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో గ్రీవెన్స్ కూడా ఎలాగైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో ఉంటుందో ఇక్కడ ఉంటే అధికారి ఎక్కడికో వెళ్ళిపోద్ది ఎవరి దగ్గర, అట్లానే ROR కరెక్షన్స్ కూడా అట్లా ఫేస్ లెస్ వెళ్ళిపోవాలి, కాంటాక్ట్ లెస్ వెళ్ళిపోవాలనేది, ఆన్లైన్ వెళ్ళిపోవాలనేది ఒక ప్రణాళిక వేసుకుని వెళ్తాను. దాని మీదనే చెప్పాను, జియో పెట్టుకుని ఎప్పటికప్పుడు మేము మంత్లీ 2 సార్లు కూర్చుని దాని మీద అధ్యయనం చేస్తాను. డెఫినెట్ గా టైం పట్టుద్ది ఏ మంచి కార్యక్రమం. అంత విధ్వంసం చేశారు, మనం నిర్మిస్తా ఉన్నాం, తప్పకుండా పునర్నిర్మించాలి. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం, మోడీ గారి ఆశీస్సులు అవసరం ఉంది. చేస్తున్నారు, కానీ టైం పట్టుతుంది. వెంటనే ఓవర్ నైట్ చేయలేం కదా. 1 year ప్రయత్నం తగ్గితే చాలు. ప్రయత్నం మీద పూర్తిగా జరిగింది, ఆచరణ కూడా వచ్చింది. ప్లస్ మాకు బ్లాక్ చైన్ సిస్టమ్ లో రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్, సర్వే అండ్ రెవెన్యూ 3 కూడా లింక్ అప్ 2 years లో మీకు వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చింది. 100%. అంటే సాధ్యమైద్దా? అవినీతి అనేది పెరుగుతా ఉండిద్ది కానీ తగ్గియటం అనేటువంటిది సాధ్యమైద్దా అంటూ ప్రస్తుత ఈ రాజకీయ పరిస్థితుల్లో మీకు తెలుసు, నాకు తెలుసు, వారికి తెలుసు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది, కానీ డెఫినెట్ గా తగ్గించే ప్రయత్నం మాత్రం పూర్తిగా చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరన్నా ఏదైనా డబ్బు ఇచ్చి పని చేసుకుందాం అనుకునేవాడిని నీకు కాంటాక్ట్ లేకపోతే ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. సో అలా మేము ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తాం. అట్లాగే అసలు రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్కి వెళ్తే అక్కడ పైన ఒక రాజుగారు, చక్రవర్తి గారు కూర్చొని ఉంటారు, కింద అంతా ఉంటారు. ఆయన పేపర్లు తీసుకుని ఇసిరేస్తూ ఉంటాడు రిజిస్ట్రేషన్ పోయినప్పుడు. ఎందుకని అవన్నీ అక్కడ ఆ పోడియాలన్నీ దగ్గరికి ఉండి అవన్నీ తీసుకుని పగలగొట్టి ఎందుకు పక్కన పడేశారు ఏంటి? అంటే యాక్చువల్ చెప్పాలంటే నేను నా బ్యాక్గ్రౌండ్ కూడా రియల్ ఎస్టేట్ చేసేవాడిని హైదరాబాద్ లో. నేను ఎప్పుడు వెళ్ళినా రిజిస్ట్రేషన్ నాకు ఉండేది. నా డబ్బు, నేను రైతుది భూమి, అతనేం దొంగతనం చేసి తీసుకోలే ల్యాండ్, నేను కష్టపడి సొమ్ము నేను కొంటున్నాను. అక్కడ తీసుకుని వస్తే అతను అక్కడ నుంచి అతని పైన ఏదో కూర్చుని, అతనేం పెద్ద ఇదిగా ఆఫీసర్ కాదు, పెద్ద ఆఫీసర్ ఏం కాదు. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ అలాంటి జ్యుడిషియరీ పోస్ట్ అటువంటి పోస్ట్ కాదు. అతని ముందు మనం ఏదో దొంగలేసినట్టు వేలుముద్ర వేసి సిస్టమ్ ఎందుకు, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలనేసి అప్పుడు మా చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిసోడియా గారు ఉండేవాళ్ళు. వారు నేను కలిసి అనుకుని వెంటనే మేమే పర్సనల్ గా వెళ్ళి అన్ని నేలమట్టం చేసి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం మేము చేసినటువంటి. అంటే దాని వెనక ఏదో ఆలోచన ఉండింది. జనరల్ గా ముఖ్యమంత్రి గారికి అలా ఉండదు, గవర్నర్ గారికి అలా ఉండదు, సిఎస్ గారికి అలా ఉండదు. మీరు ఇంత అడిగారు అవినీతి గురించి కూడా, అది కూడా తగ్గించే ఒక ప్రక్రియ. ఎందుకంటే ఆ గ్యాప్ ఎప్పుడు ఉంటుంది నిజంగా 2-3 లేయర్స్ ఉన్నప్పుడు ఇది ఈ ప్రక్రియ పెరుగుతుంది. మీకు అప్రోచ్ ఉంటే సరే దొంగ తప్పు చేసి అంటే అందరు చేయరు, కొందరు ఉంటారు, నేను అందరినీ ఏమనట్లేదు, కొందరు ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం భారం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఇవ్వాలా, ప్రతి దగ్గర వాటర్ పెట్టాలా, టాయిలెట్ ఉండాలనేది అంటే మేము రిఫార్మ్స్ చేస్తా ఉన్నాం. ఓకే, రాబోయే రోజుల్లో కొత్త బిల్డింగ్లు కట్టడం కోసం కూడా మేము ప్రణాళిక చేస్తున్నాం. ఓకే, అట్లాగే మంత్రి గారు జనరల్ గా 22A భూములు, చుక్కల భూములు, జనరల్ మీకు రోజుకు ఒక 1000 ఫోన్లు వస్తే 1000 ఫోన్లు 990 ఫోన్లు అవే ఉంటాయి. మీ ఆఫీస్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక 1000 మంది వస్తే అందులో 990 మంది వాళ్లే ఉంటారు. అంటే ఒక కామన్ మ్యాన్, ఇందా మీరు అన్నారు ఒక సగటు పేదవాడు, ఒక సామాన్యుడు, ఒక రైతు ఇటువంటి ఎదుర్కొని తిరగాలి అంటే అతనికి జీవితం అయిపోతుంది. అలాంటి వాటికి మీరు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. వాటి రిజల్ట్ ఎట్లా ఉందా? అవి సక్సెస్ అయినాయా కాలేదా? ఏమైనా పరిష్కరించబడ్డాయా, పరిష్కరించబడలేదా? దానికి కాలపరిమితి ఏమైనా ఉందా? రెవెన్యూ సదస్సులు దాదాపుగా మాకు
అంటే 6th డిసెంబర్ నుంచి 8th జనవరి దాకా చేశాము. దానికి ఎక్స్టెండ్ కూడా చేశాము కొన్ని ప్రాంతాల్లో. 2,69,000 వచ్చినాయి మాకు. అన్నీ కూడా అడ్రస్ చేశాం. ఓకే, ఇది చేయగలము. నేను చెప్పేది అదే, నేను మా ఆఫీస్లో కానీ మా వ్యవస్థలో చెప్పేదంటే ఇది మనం చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామో ఒక స్పీకింగ్ నోట్ ఇమ్మంటున్నా. ఓకే, స్పీకింగ్ నోట్ ఉంటే వాళ్ళు చూసి దానికి ప్రత్యామ్నాయం తెచ్చుకుంటారు. ఇది మీ తండ్రి సంతకం లేకపోతేనో, లేకపోతే వాళ్ళు వీలునామా తప్పు రాశారో, లేదా ఏదో ఒకటి ఒక రీజన్ ఉంటుంది. వై ద ఆర్డీఓ ఆర్ ఎంఆర్ఓ ఇస్ నాట్ డూయింగ్ దిస్ పర్టికులర్ అనేది ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ రాసి ఇమ్మంటున్న వాళ్ళకి. అట్లా కొంచెం ఒక కొలికైతే వచ్చింది డెఫినెట్ గా. ఈవెన్ ఆఫీసర్స్ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. బట్ ఒత్తిడి మీకు తెలుసు, 365 రోజులు 365 కార్యక్రమాలు చేసాం ఏ డిపార్ట్మెంట్ అని చెప్తాను. అంటే నాకు 100% ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఎనర్జీ డిపార్ట్మెంట్ తీసుకోండి, మా డిపార్ట్మెంట్ తీసుకోండి, మీరు ఏదైనా చెప్పండి. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ఎన్పి మీకు 365 మంచి కార్యక్రమాలు చేస్తుంటాం, చెప్పగలం గర్వంగా మేము. ఓకే, సో కొంచెం బిజీ ఉన్నారు అధికారులు, ఎందుకంటే అందరూ మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో లింక్ అయి ఉంటారు కాబట్టి. అసలు ఈ 1 yearలో మీకు బాధ కలిగించినటువంటివి ఏంటివి, ఆనందం కలిగించి అంటే ఒక సక్సెస్ సాధించాము, ప్రజలకు ఇది చేయగలిగాము అనేటువంటిది ఏమనిపించినాయి మంత్రి గారు? ఆనందం అంటే ఇంతకంటే ఆనందం మా గోల్ ఇదే, దీనికంటే ఇంకేం మేము ఆశించము. ఓకే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆశీస్సులతో వచ్చింది. డెఫినెట్లీ ఆయన చెప్పిన ప్రతి పని ఆయన ఎలా అయితే పని చేస్తారో దాంట్లో మనం 90 కాదు, 80 కాదు, 70 కాదు, 60 చేసి చాలు మనం. అవునా? 60 ఆయన ఆలోచన ఇస్ బియాండ్ థాట్స్. అసలు ఆయన ఆలోచన, ఆయన సబ్జెక్టు, ఆయన పట్టు అనేది అసలు ఈ భూ ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంత విజన్ అని మీకు చెప్తున్నా, వికసిత్ భారత్ 2047 కంటే ముందు విజన్ 2047 ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది తపనతో పనిచేస్తూ నిన్ననే లాంచ్ కూడా చేశారు. ఓకే, సో అంటే స్పీడ్ గా చేసుకుంటూ మంచి చేయాలి ప్రజలకు చెప్పేసి ఆయన కోరుకుంటారు. దీనికంటే ఆనందం ఇంకేమి ఉండదు. ఆయన దగ్గర పనిచేయడం కంటే ఉన్న ఆనందం ఇంకేమీ ఉండదు. రైట్. బాధ అంటే అసలు ఇప్పుడు కాదు, 2019 నుంచి 24 బాధపడ్డాం చాలా మేము. ఓకే, అసెంబ్లీలో కూడా మేము మా మీద దాడులు జరిగినాయి, మా తల్లిని అవమానపరిచారు, వాళ్ళకి అసలు ఇదే లేదు. అలాంటివి మరి ముఖ్యంగా మొన్న తల్లిని అవమానించారు అని అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్త్రీమూర్తుల్ని, అలాగే అమరావతి రాజధానిలో ఉన్నటువంటి స్త్రీలని అవమానించేకరంగా, అంటే అది అవమానం అని కూడా అనకూడదు, నీచమైనటువంటి భాషని ఉపయోగించినటువంటి దాని మీద ఏంటి మీ కేబినెట్ ఏం తీసుకోబోతుంది, చర్యలు ఎలాంటి ఆలోచన చేయబోతున్నారు? డెఫినెట్ గా ఎవరైతే అంటే మేము జర్నలిస్ట్ అంటే మాకు చాలా గౌరవం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా జర్నలిస్టులకి ఎప్పుడు అంత ప్రేమగా చూసుకుంటాం. మీరు కావాలంటే నా క్యాబిన్ పక్కనే మీ ప్రెస్ వాళ్ళ అలా అడగని చెప్తారు. ఎంత బాగా అంటే వీ హ్యావ్ దట్ కార్డియల్ రిలేషన్షిప్, హెల్దీ ఉంటుంది మాకు. కాకపోతే జర్నలిజం ముసుగులో గత 1924లో కూడా చాలా దరిద్రంగా చీడపురుగులా వ్యవహరించారు. ఈ రోజు ఎప్పుడైతే అమరావతి పునర్నిర్మించుకుంటున్నామో, ప్రజల కలల రాజధాని పునర్నిర్మించుకుంటున్నాం, 50,000 కోట్ల రూపాయల పనులు స్టార్ట్ అయినాయో ఒక పాజిటివ్ మూడ్ వస్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఉపాధి కల్పనకి ఒక మంచి గట్టి పునాది వేస్తా ఉంటే ఈ తరుణంలో ఒక డిబేట్ పెట్టి మహిళా మతాలు చెప్పాను దానికంటే దట్స్ హ్యూమన్ ఎమోషన్ లో దట్స్ బిగ్గెస్ట్. వేరే భూమి కంటే కూడా బిగ్గెస్ట్ అంతే కదండి. సో మహిళా మతలుల్ని అట్లా నీచంగా మాట్లాడి, అంటే మన వ్యవస్థ అంటే బేసిక్ గా ఇది డైవర్షన్ పాలిటిక్స్ కి ముఖ్యమైనటువంటి కారణం నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అతనికి కుటుంబ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ కింద ఉన్న నాయకులు ఎవరు మాట వినవట్లేదు, ఒక పక్కన అన్ని స్కామ్స్ అని బయటకు వస్తా ఉన్నాయి, వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పింది కాదు. ఎక్కడ కూడా మేము వెండిక్టివ్ లేదు. లిక్కర్ స్కామ్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరికి ఎంత ఇచ్చారు, ఎక్కడ నాయకులకి ఎంత డబ్బు ఇచ్చారని మేము చెప్పింది కాదు, వాళ్ళ నాయకులు చెప్పినవి వస్తున్నాయి బయటికి. ఓకే, అట్లనే ఈడీ స్పీడ్ అవుతుంది వాళ్ళ పాత కేసుల్లో. ఇవన్నీ చూసి డైవర్షన్ చేసి ఏదో ఒకటి హల్చల్ క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన. ఇటువంటి ఆలోచన అంటే జనరల్ గా ఎప్పుడైనా కానీ ఒక తప్పు మాట్లాడినప్పుడు దాని మీద పశ్చాత్తాపం ఉండిద్ది, క్షమాపణ ఉండిద్ది. కానీ ఇంత జరిగిన తరువాత కూడా ప్రజలు ఇంత అసహ్యించుకుంటున్నా కూడా ఎందుకు క్షమాపణ కోరట్లేదు, ఎందుకు పశ్చాత్తాపట్లేదు, ఎందుకు ఆ వ్యాఖ్యలను సమర్థించుకునే విధంగా వ్యవహరిస్తున్నారంటారు? ఏంటి దీని వెనక ఏమి కోణం ఉందని మీరు భావిస్తున్నారు మీ ప్రభుత్వం? మంచి ఆలోచించే వ్యక్తికి నేను చూసా తమరి కంటతడి పట్టారు, ఎందుకు నేను చూసా తమరి కంటతడి పట్టారు, ఎందుకు కంటతడి పెట్టారు తమరు? షోలో నేను చూశాను మీరు మాట్లాడుతూ, మీలో
ఆ బాధను తట్టుకోలేక మీకు ఆ ఎమోషన్ మీకు వచ్చింది. మీరు ఉద్యమంలో కూడా తమరు ఫైట్ చేశారు, అమరావతి రైతుల పట్ల నుంచున్నారు. మేము అప్పుడు ఉన్నాం కాబట్టి మాకు తెలుసు, శాసనసభ్యులుగా మేము ఉన్నాము, అసెంబ్లీలో ఏం జరిగింది, కౌన్సిల్లో ఏం జరిగింది, బయట ఏం జరిగింది మాకు బాగా తెలుసు కాబట్టి మేము మిమ్మల్ని కూడా ఫాలో అయ్యాం, చూసాం. మీకు ఆ బాధ వచ్చింది. అతనికి ఎక్కడ కూడా ఆ ఆలోచన లేదు, కేవలం డబ్బు మీద ఆశ, డబ్బు ప్రీతి తప్ప ఇంకొక ఆలోచన ఉందా ఎప్పటికైనా? అంటే ఎగ్జాంపుల్ చెప్తా. తమరున్నారు ఎక్కడ ఒంగోలు పక్కన, మద్దిపాడు పక్కన సీతమ్మపేట, సీతారాం సామాన్య కుటుంబం. 20 సంవత్సరాలు మీరు జర్నలిజంలో ఎంతో మంది దగ్గర మీరు పనిచేసి ఉంటారు, కష్టపడి ఉంటారు, ఎన్నో ఉడుగుదొడుగులు పడితే ఈ రోజు సీఎండీ స్థాయికి వచ్చారు. మేము కూడా అంటే మా ఫాదర్ పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు, మా పెద్దనాన్నగారు మినిస్టర్ చేసి ఉండొచ్చు, బట్ వాళ్ళు ఎవరి దగ్గర నేను 1 రూపాయి తీసుకుని లేదు. సెల్ఫ్ మేడ్ మ్యాన్, బిజినెస్ చేసుకుంటూ మెల్లమెల్లగా వస్తే మాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. కానీ తండ్రిని అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించాలి, 2019లో ప్రజలు పొరపాటున అబద్ధాలు నమ్మి ఓటేస్తే ఓవర్ నైట్ మొత్తం ఖాళీ చేసేసి అందరి దగ్గర లాగేసుకుందామన్న ఆలోచన తప్ప ఎక్కడ కూడా ఒక ప్రజాహితమైన ప్రోగ్రామ్ ఒక్కటి చెప్పండి నాకు. ఒక్కటి ఎనీథింగ్. 3 ముక్కలు ఆట ఆడారు. ఏంటంటే స్కీమ్స్ మాత్రం హైప్ చేశారు. స్కీమ్స్ హైప్ చేసి కూడా ఏం చేశారంటే వాళ్ళ పేపర్లో యాడ్లు వేసుకున్నారు, బటన్లు నొక్కారు కదా. బటన్ అదే అంటున్నాను, స్కీమ్ అది జనరల్ గా అడ్మినిస్ట్రేషన్ లో స్కీమ్స్ అనేది ఇప్పుడు కాదు, మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. దాంట్లో ఎవరెవరు ఉంటారో అది చేయాలి. మెయిన్ గా ఈ మనిషికి వాళ్ళ తండ్రి గారికి ఉన్న వ్యత్యాసం కూడా చెప్పాలి నేను మీకు. ఏదైనా గవర్నెన్స్ వస్తాయి, గవర్నమెంట్లు వెళ్తాయి, కానీ గత ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తేనే రాష్ట్రానికి మంచి అవుతుంది. 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఈ ప్రపంచంలో ఎవరు తెలుగువాడు ఊహించినంత ఎత్తుకు ఎదిగారు. సరే, ప్రజా ఓటు ఓడించారు. కానీ ఆ తండ్రి దాన్ని ఆపలేదు. రింగ్ రోడ్డు కావచ్చు, పేర్లు మార్చుకోవచ్చు, మీరు ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, ఇంకో ఐటీ అవ్వచ్చు, ఏది ఆపలేదు. ఇతను కేవలం పేరు రాకూడదనేసి ప్రతిదీ మీకు చిన్న చిన్న అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రతిదీ ఆపేసి కేవలం అవన్నీ తీసుకొచ్చి బటన్ నొక్కుతా అని చెప్పేసి వాళ్ళు గుద్దు నొక్కాడు. అది కేవలం డబ్బు మీద ఆశ, ఎట్లా సంపాదించాలి. ఇప్పుడు లిక్కర్ ఉందండి, అసలు మీరు చూడాలా, అసలు దాని వచ్చే రిపోర్ట్స్ కూడా అప్పుడు చేసిన లిక్కర్. ఎందుకే మేము వెళ్ళాం, జంగారెడ్డి కూడా వెళ్ళాము అప్పుడు జరిగినప్పుడు. అసలు మాకు తెలిసి చూస్తుంటే ఆ రిపోర్ట్స్ తెప్పిస్తుంటే చిలుకూరుపేట నుంచి అక్కడి నుంచి ఇక్కడ తెప్పిస్తుంటే అప్పుడు ఆ లిక్కర్ లో ఉన్నటువంటి కెమికల్స్ అంటే వాళ్ళకి ప్రజల ఆరోగ్యం ఏమైనా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, మాకు మాత్రం మా అనువాయిలకు మాకు మాత్రం. అంటే మంత్రి గారు, లిక్కర్ స్కామ్ జలో జరిగినటువంటి అవినీతి మీద కేసులు నమోదు చేసి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆరోగ్యాన్ని పాడు చేసి కొన్ని వేల మంది మరణానికి కారణమైనటువంటి దాని మీద చర్యలు ఉండబోతున్నాయా? నేను చెప్పా ప్రతి దాని మీద. ప్రతి దాని మీద ఉండబోతుంది. ఈవెన్ ల్యాండ్స్ లో కూడా మీకుంది. మదనపల్లి ఫైల్స్ వదలం, అవును, పుంగునూరు వదలం, మటన్ ల్యాండ్స్ వదలం, అటవీ భూములు వదలం, ఏది వదలం, అన్ని ఎంక్వైరీలు జరుగుతాయి, టైం పడతాయి. అన్ని కూడా ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. తప్పకుండా ప్రతిది కూడా ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ప్రతి దాంట్లో కూడా, ఎందుకంటే మేము ప్రజాహితం కోరేవాళ్ళం, వాళ్ళలాగా వాళ్ళు భక్షిద్దామని కాదు. అంటే మీరు ప్రజాహితం కోరుతూ విచారణలు జరుగుతూ ఉన్నాయి, ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, రిపోర్టులు తెప్పిస్తూ ఉన్నారు. కానీ పబ్లిక్లో కానీ మీ పార్టీ కేడర్లో కానీ ఈ స్లో అండ్ స్టడీని యాక్సెప్ట్ చేయట్లా. తక్షణం యాక్షన్ తీసుకోవాలి. ఇంత ఎవిడెన్స్లు ఉన్నా, ఇంత గొడవ జరిగినా ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకు నాంచుడు ధోరణితో ఉన్నారు అన్న ప్రశ్నకి ఏం చెప్తారు? అంటే మంచి చేయటంలో మనం 1-2 రోజు లేట్ అయినా పర్లేదు, కానీ చెడు అనేది మనం పొరపాటు తప్పు చేసాం అనుకోండి, ఒకరికి చేయబోయి ఇంకోరికి చేసి వాళ్ళకి హాని కలిగిస్తే అది కరెక్ట్ కాదు. మనం పక్కా ఎవిడెన్స్ అంతా కూడా చూసిన తర్వాత విత్ ఆల్ ప్రూఫ్స్ అన్నితో ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాం. అందుకనే మీకు క్రమక్రమంగా ఎవరు సూత్రధారి, ఎవరు పాత్రధారి, ఎవరు ఏంటి అని అన్ని కూడా కులంకుశంగా ఎవరిని కూడా వదిలిపెట్టాలి. అన్ని ఇక్కడ కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీ జరుగుతుంది. ఎప్పటిలోపు ఉండొచ్చండి చర్యలు? రెవెన్యూ పరంగా మీకు చర్యలు కంటిన్యూ కనపడతా ఉన్నాయి, మీకు వస్తూనే ఉన్నాయి. అన్ని ఒకేసారి చేస్తే అది మనం చెప్పాను, మేము వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు. వాళ్ళ పోలీసు కానీ వ్యవస్థలు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు టైం తీసుకుని కోర్స్ ఆఫ్ టైం చేస్తారు తప్పకుండా. ఓకే, రైట్. ఒక్కసారి అంటే లోకేష్ గారిది మీది ఒక బాండింగ్ ఏంటి? బోళా శంకరుడు అనేటువంటి ఒక పదాన్ని ఆయన పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నారు, పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఒక్కసారి వారి వీడియో ఉంది, లోకేష్ గారు మీ గురించి మాట్లాడింది. ప్లీజ్ ఒక్కసారి ఆ వీడియో చూస్తే అసలు ఏంటి అదే అంటే జనరల్గా ఎక్కడో మీకు ఆ బాండింగ్ అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన భావం ఏంటి, ఆయన భావజాలం ఏంటి అనేది ఒకసారి ఆ వీడియో చూద్దాం ప్లీజ్.
గౌరవ బోలా శంకరుడు అంటాను. ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు. కష్టకాలాల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు. తల్లి ఆ రోజు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు బాబు గారికి అండగా నిలబడింది సత్యన్న. రాజధాని విషయంలో కూడా కౌన్సిల్లో మేము యుద్ధం చేస్తుంటే గ్యాలరీకి బాబు గారు వస్తే ఆయన చుట్టుముట్టేదానికి వైకాపా శాసనసభ్యులు వచ్చారు. మనోడిది భారీ పర్సనాలిటీ కదా, వచ్చి అడ్డంగా నిలబడ్డాడు. అన్ని దాటి వెళ్ళాలరా బాబు గారి దగ్గరికి, మీ తోలు వలుస్తా అని చెప్పిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు. రెవెన్యూ మార్చిలో ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటే మనం చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన ప్రోత్సాహం. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇసుకోకుండా ఓపిక్గా ఫైల్ని సెక్షన్ నుంచి కేబినెట్ వరకు తీసుకొచ్చి కేవలం మంగళగిరి ప్రజలకే కాదు ఆంధ్ర ప్రజలకి ఆయన చేసిన మేలు మనందరం మరవలేమని ఈ సభాముఖం తెలుపుకుంటూ గౌరవ మంత్రివర్యులు బోలా శంకరుడు అనగాని సత్యప్రసాద్ ఏంటి అది ఎప్పుడైనా ఆయన మీ కాంక్లేవ్ వస్తారు వారిని అడగండి. ఆయన మీ కాంక్లేవ్ వస్తారు వారిని అడగండి. అది మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మా బాండింగ్ అంత బాగా, అంటే కష్ట సుఖాల్లో కలిసి ఉన్నాము. ఆ ప్రేమ ఆప్యాయత అది మాకు ఆయన 2-3 సార్లు చెప్పారు కూడా. బట్ అది అంటే వ్యక్తం చేయలేనంత అంత ఆనందం. కాకపోతే ఆ ప్రోగ్రాం కూడా చెప్పాలి మీకు నేను. అంటే తండ్రికి తగ్గ తనయుడు అనేది మంగళగిరిలో, అంటే ఇది ఆయన చేసిన మంగళగిరికి, కానీ వారు చేసిన పనికి రాష్ట్రంలో ఉన్న చాలా మంది పేదలకి మంచి జరిగే కార్యక్రమం. జీవో నంబర్ 30 ఇచ్చాం మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. డిసెంబర్ నెలలో ఆయన అధ్యయనం చేయమని చెప్పాడు. ఈ చిన్న చిన్న డ్వెల్లింగ్స్ ఉంటాయి అన్అబ్జెక్టబుల్ ల్యాండ్స్ లో అన్ని, అంటే కొన్ని కుంట పూరంబోకులు ఉంటాయి, అంటే వాగు పూరంబోకులు ఉంటాయి. ఏ అయితే మనం కన్వర్ట్ చేయగలమో, అయాన్ కన్వర్షన్ అయినాయి, లేకపోతే ఏదో ఎనీ విచ్ కెన్ బి కన్వర్టెడ్, అన్నీ కూడా వాళ్ళకి హక్కు కల్పించాలి, పూర్తి హక్కు కల్పించాలి అని చెప్పేసి 150 గజాలు ఉంటే ఒకలాగా, 300 గజాలు ఉంటే ఒకలాగా, 450 అంటే ఒకలాగా ఇచ్చారు. సరే, నేను మా ఆఫీసర్స్ కూర్చుని సార్ దాంతోపాటు 150 ఫ్రీగా ఇద్దాంలే, 300 దగ్గర కొంచెం తీసుకుందాం, 400 దగ్గర తక్కువ కొంచెం రెవెన్యూ చేయాలి కదా అని ఉంటుంది మాకు. ఆయన డిసెంబర్ 24 అబ్రాడ్లో ఉన్నారు. నేను పంపించా. అసలు ఒప్పుకోలే. పేదల దగ్గర ₹1 తీసుకోవడానికి వీలు లేదు. అంతే, సింగిల్ 450 yards దాకా ఏదైతే ఉందో అన్ని ఫ్రీ ఇవ్వాల్సిందే. సో అది పెట్టుకుని దాంట్లో మా గాజువాక 47 జీవో ఇచ్చాం. ఎప్పటి నుంచో నలిగిపోతున్నటువంటి అక్కడ సిస్టమ్ వాళ్ళకి ఫ్రీగా అయ్యే విధంగా. ఇంకోటి ఏంటంటే మొన్న ఇచ్చాం మేము జీవో మేము జనవరి 26 ఎప్పుడు ఇచ్చాం. దాని తర్వాత ఈ ప్రోగ్రాం చేశారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా, అంటే ముందు 3000 చిల్లర ఇచ్చారు. 5 రోజులు ఆయనే నుంచుని ప్రతి ఒక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పసుపు, కుంకుమ, ఒక చీర, ఒక షర్టు ప్యాంటు ఇచ్చి ఆయనే ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ చెప్పాలి మీకు, నెక్స్ట్ క్యాబినెట్ లో మేము మాట్లాడుకుంటుంటే ఇక సార్ ఇంకా సీఎం గారు రాలేదు. వచ్చి నువ్వేంటి ₹500 తీసుకుంటున్నావు అంటాను. నేను తీసుకోవట్లేదు, అది యూజర్ ఛార్జెస్, ఇంకు, పేపరు, అదేలేండి, నో ఛాన్స్, అది కూడా తీసుకోవద్దు. అంటే ప్రజల పట్ల హ్యుమానిటేరియన్ టచ్ తో రూపాయి కూడా ఖర్చు లేకుండా నాకు పట్టా వచ్చింది అని చెప్పుకోవాలా గర్వంగా అనేది ఆయన కోరిక. సో ఆయన డిపార్ట్మెంట్ లో ఎన్నో ప్రక్షాళన చేస్తా ఉన్నారు. ఈరోజు మనం చూసాము షైనింగ్ స్టార్స్, అద్భుతమైన కార్యక్రమం. అట్లా కాకుండా వేరే డిపార్ట్మెంట్లలో కూడా ఇట్లాంటి ఆలోచనలతో పేదలకు హితం కలగాలని చూస్తా ఉన్నారు. ఓకే, అంటే ఫస్ట్ మంగళగిరేనా మీరు? అంటే 20 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇద్దామని నిర్ణయించుకున్నది ఫస్ట్ మంగళగిరితో స్టార్ట్ అయింది. ఇళ్ల పట్టాలది డిఫరెంట్. అంటే ఇదేమో మనకి అన్ని యూనిట్లు గతంలో మీకు ఎవరైతే ఆక్యుపై చేసుకుంటూ ఉంటున్నారో, హక్కులు లేకుండా కరెంట్ ఉంటుంది, అన్ని ఉంటాయి, కానీ భూ హక్కు ఏమి ఉండదు. వాళ్ళకి లోన్లు రావు, పడిపోయినా రిపేర్ చేసుకోలేరు, ఇలాంటివి ఉంటాయి చిన్న చిన్నవి. ఇప్పుడు మనకి బుడమేరు దగ్గర ఉంటాయి. ఏదైతే బుడమేరులోకి వస్తాయో అవన్నీ మనం చేయలేము, కానీ మిగతా అన్ని కూడా గ్రేజింగ్ పోరంబోకులు ఏదైతే కన్వర్ట్ చేయగలమో అన్ని కన్వర్ట్ చేసి వాళ్ళకి హక్కులు కల్పిస్తాము. గతంలో మీరు చూస్తా ఉంటే మంగళగిరికి కమ్యూనిస్టు ప్రభావం ప్రాంతం ఉండేది, ఎక్కడ గుడిసెలు వేస్తా ఉండేవాళ్ళు. అవును. సో ఎక్కడైతే మనం చేయగలమో అందరికీ హక్కు కల్పించాలి అని 18,000 మంది అక్కడ వరకే అప్లై చేశారు. అన్ని స్టడీ చేస్తున్నారు. ముందు 3,000 క్లియర్ చేశారు. అలా రాష్ట్రం అంతా కూడా మళ్ళీ తిరుపతి ఉంది, తిరుపతిలో చేస్తున్నారు. అలాన్ని కూడా ఒక పాజిటివ్ మోడ్ లో అందరికీ హక్కు, నివసించే ఇల్లు వాళ్ళకి వాళ్ళ సొంతం అయ్యే విధంగా హక్కు కల్పిస్తున్నారు. ఓకే, అట్లాగే ఇందాక లోకేష్ గారు మాట్లాడుతూ
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసేటప్పుడు మీరు అడ్డంగా నిలబడి ఒక భారీ పర్సనాలిటీకి ఎవడొస్తాడో రాని నన్ను దాటి వెళ్ళండి అనే అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు నిజంగా ఆ రోజు ఎప్పుడన్నా కూడా చైర్మన్ గారిని మాత్రం అందరం కూడా మర్చిపోకూడదు జీవితంలో. కౌన్సిల్ చైర్మన్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు. ఎందుకంటే మంచి చేసిన వాళ్ళు, చెడు చేసిన వాళ్ళు మర్చిపోకూడదు, మంచి చేసిన వాళ్ళు అసలు మర్చిపోకూడదు. అమరావతి ఈ రోజు మళ్ళా ఇన్ ఫామ్ ఉంది అంటే ఆ రోజు వారు ఒక మానవతీయ దృక్పథంతో రాష్ట్ర హితం కోరి వారు చేసినటువంటి ఆలోచన, వారు ఇచ్చిన డెసిషన్. వారి మీద ఎంత ఒత్తిడి ఉందంటే మేము లంచ్ టైంకి వెళ్తే చుట్టుముట్టేశారు అందరూ. ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన సలహాదారులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, అందరూ చుట్టుముట్టారు. నేను అచ్చెన్నాయుడు గారు ఇద్దరం వెళ్ళాం ఆయన కలవటానికి. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది, నమాజ్కి వెళ్తున్నారు, నమాజ్కి వెళ్ళొస్తా అన్నారు. సార్ నమాజ్ చేసి రాష్ట్రానికి మంచి చేయండి, అక్కడ సార్ కూడా ఉన్నాం వెళ్తాం అని చెప్పి వెళ్ళాం. మేము తక్కువ మంది కదా అప్పుడు, మేము తక్కువ మంది, ఫ్యూ పీపుల్ అక్కడ ఉంటే వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మానసికంగా చంద్రబాబు నాయుడు గారిని కుంగ తీసే విధంగా డైలాగులు కొడతా ఉన్నారు. అప్పుడు మాకు వాళ్ళకి కొంచెం ఘర్షణ జరిగింది. ఎప్పుడైతే కౌన్సిల్ చైర్మన్ గారు వారి యొక్క అనౌన్స్మెంట్ ఇచ్చారో కమిటీకి వేస్తూ, అప్పుడు బూతులు తిట్ట మొదలెట్టారు వల్గర్ గా చైర్మన్ గారిని, సార్. అప్పుడు మాకు కొంచెం ఘర్షణ జరిగింది. అప్పుడు నేను సార్ కుర్చీ మీద అంటే చేయి కూడా పెట్టి, అంటే అది చూడడానికి మంచిగా ఉండకపోవచ్చు కానీ ఒక హక్కుతో పెట్టుకుని చేయి పెట్టుకుని కొంచెం గట్టిగానే అయింది మాకు. అది వారు గుర్తు చేశారు అక్కడ. దట్ వాజ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బేసిక్ గా వాళ్ళు చేసినటువంటి. మాకు అసెంబ్లీలో ఎన్నోసార్లు దాడి చేశారు, మా స్వామి గారి మీద చేయి చేసుకున్నారు, మమ్మల్ని తోశారు. స్వామి గారి మీద చేయి చేసుకున్నారు. సరే అప్పుడు మేము రవి గారు వెళ్ళి మేము కూడా ఇది చేశాం. బట్ చాలా అవమానాలు జరిగినాయి. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద దూషణలు ఎలా అయితే అసెంబ్లీలో తర్వాత తిట్టారు ఆ తల్లిని, అలాగా వారిని అక్కడ తిట్టడం నిజంగా బాధాకరమైన విషయం అన్నమాట. అట్లా అంటే అసెంబ్లీ అనేది మీకు ప్రతిరోజు దినదిన గండంగా ఉండేదా ఆ రోజుల్లో? మా పోరాటం రాష్ట్రం కోసం, అమరావతి కోసం, ప్రజల కోసం, మహిళల సంరక్షణ కోసం. అప్పుడు ఏది ఉండిందని చెప్పండి? లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండిందా? గంజాయి రాష్ట్రంగా అయిపోయింది, లిక్కర్ కరెక్ట్ గా లేకుండింది. ఏ డిపార్ట్మెంట్ చెప్పండి, అన్నిట్లో కేవలం స్కీమ్లు స్కామ్లు తప్ప ఏది మంచిగా జరగలేదు. ఓకే మంత్రి గారు, అసలు చంద్రబాబు నాయుడు గారిలో లోకేష్ గారిలో ఏంటి వ్యత్యాసం? వాళ్ళిద్దరిని ఎలా చూడవచ్చు? లోకేష్ గారిలో ఉన్నటువంటి మీకు నచ్చినటువంటి ఏంటి అంశాలు? అంటే అది మీరే అంటే ఎవరు అది మీరే చెప్పగలుగుతారు? అలానే కదా, ఎవరు ఏ ఇద్దరు ఒకలాగా ఉండరు. చంద్రబాబు నాయుడు గారు ఇస్ లెజెండరీ పర్సనాలిటీ. వారి ఆలోచన ఆచరణ చేయటం అనేది వారితోనే సాధ్యమవుతుంది, ఇంకెవరితో సాధ్యం కాదు. ఓకే. అండ్ లోకేష్ గారు 2018 ఇస్ డిఫరెంట్, పాదయాత్ర ఇస్ డిఫరెంట్. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్, వారు ఆ 2 years ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఎక్సలెంట్. అసలు అప్పుడంటే సడన్ గా రావడం అవ్వచ్చు, అందరు పరిచయం లేకపోవడం అవ్వచ్చు, ఎప్పుడు వెనక నుంచి పార్టీ నడిపించడం అవ్వచ్చు. ఫ్రంట్ గా 14 తర్వాతే కదా వచ్చింది ఫ్రంట్ గా, ముందు ఉండేవారు వారే మెయిన్ పిల్లలు అయినప్పటికీ. దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని ఇంత గట్టిగా, అంటే ఒక మంది తను చేయలేరు కాబట్టి, ఒకటే మనిషి అన్ని చేయలేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ ఇతర పెద్ద కార్యక్రమాలు చూసుకుంటా ఉంటే క్షేత్రస్థాయిలో చిన్న కార్యకర్తకి ఇంత ఇబ్బంది వచ్చినా కూడా అతన్ని పలకరించి మాట్లాడి, అతన్ని ఆర్థికంగానా లేకపోతే మానసికంగా కానీ ఒక 2 మాటలు మాట్లాడో, లేదా ఎలా అతన్ని మనం హెల్ప్ చేయగలమో అది చేయాలనే తపనతో వారు పార్టీ పరంగా చాలా బాగా చేశారు. తర్వాత ఈ టర్మ్ లో ఈ 1 year నుంచి అడ్మినిస్ట్రేషన్ లో కూడా కీలకంగా అన్ని డిపార్ట్మెంట్ల ప్రక్షాళనలో కీలక పాత్ర పోషిస్తూ తండ్రికి తగ్గ కొడుకుగా ఆయన పనిచేస్తున్నారు. అట్లానే గౌరవం కూడా ఎవరికైనా ఎక్కడ గౌరవం ఇవ్వాలి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి కూడా అంతే గౌరవం ఇచ్చి వారి సలహాలు సూచనలు తీసుకుని కూడా ఆయన కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా లోకేష్ గారికి వచ్చినాయి. ఓకే. ఏంటి లోకేష్ గారి భవిష్యత్తు ఎలా కనబడుతుంది? ఎలా చూస్తున్నారు? ఎలా చూడబోతున్నారు? టీం బాగుంది. టీం చంద్రబాబు నాయుడు గారు, టీం కూటమి, టీం పవన్ గారు, టీంలో అంతా బ్రహ్మాండంగా ఉంది. దయ ఉంచి పుల్లలు పెట్టకండి దాంట్లో. వీఆర్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు, నాయకులు హ్యాపీగా ఉన్నారు, మేమందరం హ్యాపీగా ఉన్నాం. పవన్ గారు మంచి సలహాలు ఇస్తారు, చెప్తారు, మాట్లాడటం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా విని ఏది బెస్ట్ అది చేస్తారు. లోకేష్ గారు అక్కడ పాజిటివ్ మూడ్ ఉంది దాంట్లో. మీరు ప్లీజ్ ఇప్పుడే సరే. అట్లాగే అసలు మిమ్మల్ని ప్రత్యేకంగా అంటే తెలుగుదేశం పార్టీలో
బ్యాక్గ్రౌండ్లో అనగాని సత్యప్రసాద్ గారు ఒక ట్రబుల్ షూటర్గా మారారు అనేది ఉన్నటువంటి అంశం చాలామంది చెప్తుంది. అంటే ఎన్నికలకు ముందు కానీ, అసెంబ్లీ అప్పుడు కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలప్పుడు కానీ, ఏదైనా సభలు సమావేశాలు జరిగేటప్పుడు కానీ అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు అని. ఏంటి ఆ పదం ఎందుకు వచ్చింది ట్రబుల్ షూటర్ అనేది? గతంలో మన ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక పెద్ద నాయకుడు చెప్పేవాడు, ఎప్పుడు కూడా అపోజిషన్లో పనిచేస్తేనే రాజకీయ మనకి పరిణితి వస్తుంది అనేది. ఓకే. 1924 ఇస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఓకే. అంటే అప్పుడు మేము చాలా తక్కువ మంది ఉండేవాళ్ళం, డిస్కషన్ చేసే టైం ఎక్కువ ఉండేది మాకు సార్తో కానీ గారి. అవన్నీ ఆచరణ చేయడానికి కోసం మేమంతా ఒక టీం ఏర్పడ్డాం. మేము ఈ జోన్కి ఇన్ఛార్జ్గా పనిచేసాను, ఈ 35 కాన్స్టిట్యున్సీస్కి అందరితో మాట్లాడటం, ఇక్కడే పరిమితం అవ్వకుండా ఎక్కడెక్కడ సమస్య వచ్చినా కూడా మా టీం అందరం కూడా కూర్చొని ఒక్కటి కూడా వెళ్ళిపోకుండా, అంటే గతంలో వాళ్ళు బెదిరించి పెనాల్టీలుగా వేసి కొంత ఫ్యాక్టరీస్ నుంచి లాక్కోవడం కానీ, మనుషుల్ని పార్టీలు మారమని చెప్పి ఒత్తిడి తెచ్చినా కూడా వెళ్లకుండా మేము కూర్చుని మాట్లాడి లేదు మన ప్రభుత్వం వస్తుంది, లేదు మనం మంచి కోరే ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం అలాంటిది కాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం కానీ, అంటే ఆ సీక్వెన్స్ లో బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. సో ఈ రోజు మేమంతా ఈ స్థాయికి వచ్చామంటే 1924లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో మేము చేసినటువంటి పనితీరు అలాగే. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవేంద్ర గౌడ్ గారు చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించేటువంటి వాళ్ళు. అంటే వ్యూహాలు, లేకపోతే స్ట్రాటజీస్, సంప్రదింపులు, చర్చలు. ఇప్పుడు అటువంటి బాధ్యతలని అంటే ఆ స్థాయిలో మీరు హ్యాండిల్ చేయబోతున్నారా? అంత పెద్ద మాటలు వద్దు, బట్ ఇక్కడ మంచిగా పెద్దవాళ్ళ యొక్క ఆలోచనలు, ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆలోచనలు ఇవాళ కూడా మేము తీసుకుంటున్నాం. యంగ్ టీం, మిక్స్డ్ టీం ఉంది మా దగ్గర, ఎల్డర్స్, యంగ్స్టర్స్ అందరి మిక్స్డ్ టీం ఉంది. వాళ్ళందరితో కలిసి వాళ్ళ ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయడమే మా బాధ్యత. ఓకే. అనగారి గారు, అంటే జనరల్గా బీసీస్లో గౌడ సామాజిక వర్గం అత్యంత కీలకం. మరి ఆ సామాజిక వర్గంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు క్యాబినెట్లో. మరి ఆ బీసీ సామాజిక వర్గాలను పార్టీకి అనుబంధంగా నడిపించగలుగుతున్నారా, విఫలమవుతున్నారా, దగ్గరకు తీసుకుంటున్నారా, తీసుకోలేకపోతున్నారా, ఏంటి? వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఓన్డ్ బై తెలుగుదేశం పార్టీ. ప్లస్ తెలుగుదేశం పార్టీని వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకుంటారు. 19లో ఒకేసారి అబద్ధాలని నమ్మి, నేను చెప్పాను 19 అనేది ఒక బ్లాక్ స్పాట్ ఈ రాష్ట్రానికి. అప్పుడు నమ్మి కొద్దిగా అటు వెళ్ళారు తప్ప ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ఈ రోజు కూడా చూడండి, అమరావతిలో ఏది వచ్చినా కూడా వెనకబడిన వర్గాలకే, ఏ భవనాలు వచ్చినా కూడా, ఎవరైనా అడుగుతున్నా కూడా, బీసీ భవన్ కానీ, అంబేద్కర్ భవన్ కానీ, పార్కులు కానీ, లేకపోతే అన్ని కూడా కేవలం వెనకబడిన వర్గాల కోసమే వస్తూ ఉన్నాయి. ఓకే. వాళ్ళు చెప్పినట్టుగా కమరావతి లేదా ఇంకోటో అని అన్ని అబద్ధాలు చెప్పారు. అయ్యేం రావట్లేదు. కేవలం వెనకబడిన వర్గాలు ఎవరైతే వెనుదన్నుగా పార్టీకి ఉన్నారో వాళ్ళ కన్సల్టేషన్కి, ఎందుకంటే వాళ్ళు కట్టుకోలేరు, వాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఆర్థికంగా వారిని ఎలా పెంపొందిస్తున్నామో సౌకర్యాలు కూడా, కమ్యూనిటీ సర్వీసెస్ కూడా అన్ని కల్పించాలనేది క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర క్యాపిటల్ స్థాయి దాకా మేము చేస్తా ఉన్నాం. డెఫినెట్గా విల్ సక్సీడ్ ఇన్ దట్. ఓకే. ఇక రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి అమర్నాథ్ గౌడ్ అత్యంత దారుణమైనటువంటి సంఘటన. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అక్కడికి వచ్చి పరామర్శించింది లేదు, నిన్న తెనాలి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి ఏంటి? రాష్ట్ర రాజకీయాలలో కులాలు మతాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఎలా అనిపిస్తుంది మీకు? నేను చెప్పాను, అసలు అతని గురించి అంతసేపు మాట్లాడటం కూడా మనకే మంచిది కాదు. అతనికి ఎప్పుడు కూడా మానవీయ కోణం లేదు, మంచి చేయని ఆలోచన లేదు. అతను అలాంటి అరాచకాలు చేసే వాళ్ళని కాపాడటం తప్ప, మనకి డోర్ డెలివరీ చేశాడు ఒక ఎమ్మెల్సీ, అతన్ని వెనకేసుకొచ్చాడు. ఇంకొకరు భార్య పిల్లలతో కూడా బయట వేసి గొడవ చేస్తే అతను వెనకేసుకొచ్చాడు. ఇంకా అంటే ఎన్నో మడ్డలు తిరిగినాయి, అందరినీ అలాంటి వాళ్ళు వెనకేసుకొచ్చాడు. మనం తెరాలి చూడండి మీరు, గంజాయి భక్తులు పోలీసు వారిపై దాడి చేస్తే పోలీసు వాళ్ళు కొట్టకుండా ఉంటారండి? వాళ్ళని పరామర్శించడానికి వస్తారండి? మీరు అడిగారు అమర్నాథ్ గౌడ్, ఎంత బాధాకర విషయం అండి. 14 సంవత్సరాల అబ్బాయి నా నియోజకవర్గంలో వాళ్ళ అక్కడిని వేధిస్తున్నారని చెప్పేసి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ చేశాడు. చెప్తే వాళ్ళ అమ్మ వెళ్ళి వీళ్ళ అమ్మకి చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ 5:45కి ట్యూషన్కి వెళ్తా ఉంటే ఈ టార్పోలిని చుట్టేసి పెట్రోల్ పోసి అంటించేశారు. అంటే అది ఎంత గిలగిలా ఉంటాడండి ఆయన అత్తుక్కుని పాపం. అసలు నేను వీడియో కూడా చూశాను, అంబులెన్స్ నేను పొద్దున్నే అప్పుడు లేపారు, నన్ను అంబులెన్స్ తీసుకెళ్తూ నాకు ఫోన్ చేశారు, నేను వీడియో కాల్ కూడా చూశాను. అప్పుడు ఎంత బాధ, వర్ణనాతీతం. అలాంటి అప్పుడు చేసిన వాళ్ళని కేసు కూడా నిర్వీర్యం చేసి వాళ్ళని 15 రోజులు బయటకు వచ్చేలాగా చేశారంటే, అంటే అలాంటి పరిపాలన వాళ్ళది.
లేత అబ్బాయి 14 సంవత్సరాలు, అతను చేసిన తప్పేమీ లేదు. వాళ్ళక్క ఇప్పుడు నేనన్నా మా ఇంట్లో మా సోదరి మనల్ని కాపాడుకోవటం కష్టపడు అంటే మన బాధ్యత అది. దానికి అతను చంపేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని వర్ణాలు, అన్ని వర్గాలు, జర్నలిస్ట్ సంఘాలతో సహా లాయర్లు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అండగా ఉన్నారు. అందరికి వచ్చి హెల్ప్ చేశారు. ఈ రోజు మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు మళ్ళా రివైవ్ చేశాము. సపరేట్ గా మేము అడ్వకేట్ ని పెట్టాము, గుంటూరు నుంచి సీనియర్ అడ్వకేట్ ని దానికి పెట్టాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఏదైతే ఉందో వెంటనే తల్లి భువనేశ్వరి గారు ఎన్టీఆర్ స్కూల్లో జాయిన్ చేసి ఇంటర్మీడియట్ కూడా అయిపోయిన తర్వాత చదివిపించారు. ఇప్పుడు కూడా అమ్మాయి బీటెక్ విజయవాడలో చదువుతా ఉంది. అంతా కూడా మేము మానిటర్ చేసుకుంటున్నాం ఆ కుటుంబాన్ని, వదిలేలే మేము. దట్ ఈస్ వాట్ టీడీపీ ఈస్. అసలు రేపల్ల నియోజకవర్గంలో ఏంటి అనగాని సైన్యం, అనగాని యూత్, ఏంటి అదొక మాస్ కొలాబరేషన్ జరిగినట్లుంది. జనరల్గా మనం చూస్తే హైదరాబాద్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి అని పీజేఆర్ గారు ఉండేవాళ్ళు. ఆయనకు ఒక మాస్ ఇది ఉండిద్ది. అలాంటి ఒక ఫాలోయింగో లేకపోతే అలాంటి కనెక్టివిటీయో ఎట్లా దగ్గరయ్యారు? చాలా మంచి వాళ్ళు రేపల్లో అమాయకులు, వెనక తీర ప్రాంతము, వాళ్ళకి పెద్ద ఇది ఉండదు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే గతంలో రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా కనెక్టివిటీ ఉంటే వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, టౌన్కి వస్తారని చెప్పి అభివృద్ధి అనేది జరగలేదు. నేను 9లో ఓడిపోయా. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 14లో మంచి మెజార్టీ ఇచ్చేద్దాం. 14-19లో మేము చేసినటువంటి అభివృద్ధి కానీ, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అభివృద్ధి కానీ, వాళ్ళకి ఏది కావాలో తెలుసుకుని వాళ్ళ అడిగే ముందే మనం చేసే తత్వంతో మనం చేసి పెట్టిన తర్వాత అంటే ఆల్ ఆస్పెక్ట్స్ ప్లస్ మెయిన్ ముఖ్యంగా యాక్సెసిబిలిటీ. ఎవరికన్నా కావాల్సింది యాక్సెసిబిలిటీ. ఈ రోజు ఈ సంవత్సరం కాలంలో కూడా మేము మంత్రిగా ఉన్నా కూడా మేము ప్రజల సమస్యల కోసం వచ్చినప్పుడు మా యాక్సెసిబిలిటీ ఉండి మేము మాట్లాడితేనే వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్. అందరికీ అన్ని పనులు చేయలేము, ఎవరు చేయలేరు, తండ్రి పిల్లలకు కూడా చేయలేరు. అట్లీస్ట్ మనం మాట్లాడి వారి సమస్య తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు హ్యాపీ. సో ప్రతి ఒక్క నాకు రేపల్ అనేది చాలా జగ్లర్ వెయిన్ అంటారు, వెయిన్ అదే కదా, మన లేకపోతే మనకు లేదు. సో 100% వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. కాబట్టి ఆ విధంగా మాకు ఒక బాండింగ్ ఏర్పడింది అక్కడ. ఓకే, అంటే జనరల్గా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి మోపిదేవి గారు ఇప్పుడు మరలా మీ పార్టీలో ఉన్నారు. ఎలా ఉంది? మీ సఖ్యత ఉందా లేకపోతే ఎవరి పని వాళ్ళదన్నట్లా ఉంటుందా? అట్లే ఉంటే పని ఉంటే మాట్లాడుకుంటాం, అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. పార్టీ సుప్రీం, ఈ జీవితానికి చంద్రబాబు నాయుడు గారు సుప్రీం. వారు ఏమి డెసిషన్ తీసుకున్నా నాకేమి ఉండదు. సో పార్టీకి ఆయన ఆకర్షితులయ్యే, సరే అక్కడ ఏమైందో తెలియదు వస్తా అన్నప్పుడు నన్ను అడిగారు, ఇట్స్ యువర్ విష్. సరే అక్కడ ఏమైందో తెలియదు వస్తా అన్నప్పుడు నన్ను అడిగారు, ఇట్స్ యువర్ విష్ సార్ అన్నాను. బాగానే ఉంది, మాకేం ఇబ్బందులు లేవు, ఏం లేవు, అలాంటి ప్రాబ్లం లేదు. అంటే జనరల్గా గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రిగా, కానీ గుంటూరు జిల్లా రాజకీయాల విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేస్తుంటారు, ఒక అడుగు వెనకుంటారు. ఎందుకని? కాకపోతే మీరు అడిగారు సరే ఆచితూ చేసినా కానీ 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 మందితో మాట్లాడుకునే ఏకైక వ్యక్తిని నేను అనుకుంటున్నాను. అక్కడ గ్రూప్ సిస్టమ్స్ ఉన్నాయి గుంటూరు, అర్స్ట్వెల్ గుంటూరులో. ఏ ఇద్దరు చక్కగా మాట్లాడుకోరు, చాలా మంది గ్రూప్స్ ఉన్నాయి. సో అవి తగ్గించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రయత్నాలు చేసి అందరూ ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారు. మొన్నొకటి చూసావు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండంగా గెలిపించారు, అందరూ టీం వర్క్ గా. ఆ టీం స్పిరిట్ వచ్చింది. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా కొంచెం అందరితో, నా 19 ఉన్నప్పుడు కూడా 18 మంది నాతో బాగుండేవాళ్ళు. బట్ నేను ఎవరి దాంట్లో దూరను. ఇప్పుడు ఏదైనా పని ఉంటే అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ చెప్పండి, చేసి పెడతా, మా జిల్లాలో నేను చేయనని చెప్తాను. ఏంటి అంటే జనరల్గా మీ దగ్గర ఒక సోదర భావం, ఒక ప్రేమ, ఎక్కువ మందితో డార్లింగ్, లవ్ యూ అనే పదాలను వాడుతుంటారు. ఏంటి? పర్లేదు, మిమ్మల్ని కూడా అట్లనే అంటాం, దాని తప్పే ఉందండి. లేదు, మంచిదే. ఒక మనిషిని ప్రేమించడం, అభిమానించడం అనేది మంచి విషయమే. మా కాన్స్టిట్యూన్సీ అండి 80 సంవత్సరాల అవ్వను కూడా డార్లింగ్ అంటాను. తప్పే ఉంది దాంట్లో. అదే అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు కదా. అంటే ఒక మనిషిని పలకరించేటువంటి విధానంలో రకరకాలుగా ఉంటాయి. అంటే అలా పలకరించినప్పుడు మనసుకు అద్దుకునే విధంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎట్లా వచ్చింది, అంటే ఎట్లా తీసుకుంటుంటారు? ఫస్ట్ నుంచి కూడా అంటే నేను చెప్పా 2009లో నేను ఓడిపోయినప్పుడు నేను అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని ఎక్కువ. టీడీపీతో బాగా మమేకమై ఉన్నా, నాకు అన్ని పార్టీల ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు టీడీపీ తప్ప వేరే వైపు నేను ఎప్పుడు వెళ్ళలేదు చూడండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వ్యాక్యూమ్ ఉంది, నువ్వు రావాలి అన్నప్పుడు సరే యువతలో పొజిషన్ తీసుకున్నా. అప్పుడు మాకు అధ్యక్షుడు బీదారావు చంద్ర గారు ఉన్నారు. అప్పుడు మేము యోగజ్యం కూడా చేసాం. ఆ టైంలో 9లో నా ప్రత్యర్థులు కావచ్చు, వీళ్ళందరూ అవ్వచ్చు, హైదరాబాద్ నుంచి వస్తున్నాడు,
వీడు పెద్ద రౌడీ, వీడి మీద 28 మర్డర్ కేసులు ఉన్నాయి నీ మీద ప్యాంప్లెట్లు వేసి పంచారు. చెప్పాను అలా పేద ప్రజలు అమాయకులు నమ్ముతారు కదా, అందరూ కొందరు నమ్ముతారు. నా మీద ఒక పెట్టి కేసు లేదు. ఈ 1924లో కేసులు పడ్డాయి తప్ప చిన్నప్పుడు అటు పోతే ఏమన్నా ఏడిపించిన కేసు కూడా నా మీద లేదు. ఛాలెంజ్ తీస్తే బయటికి పెట్టి కేసు అంటారు కదా, అది కూడా లేదు నా మీద. వీళ్ళు అలా రాసి ప్యాంప్లెట్ పంచారు అందరికి. సో ఎక్కడ ఏదో ఉంటది. సో ఆ 3,000 చిల్లరతో ఓడిపోయాం. ప్లస్ అప్పుడు వ్యాన్ పిక్ ఇష్యూ ఉండింది. మార్నింగ్ నన్ను అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. వ్యాన్ పిక్ మా కాన్స్టిట్యున్సీ. సో ఆర్థిక వనరులు దెబ్బ పడుతుంది అనేసి పట్టుంది కాబట్టి మాకు అది అవ్వకూడదు అనేసి హౌస్ అరెస్ట్ చేసి సరే రకరకాల కర్నూలు సాగుకి 1,00,000 కారణాలని చేశారు. కాదు 9/14 మై అప్రోచ్ వాజ్ డిఫరెంట్. తప్పకుండా గెలవాలి, ఈ యొక్క అపవాదును బయటకు తీసేయాలనేది. అంటే ఎక్కడున్నా అలా జీవించాను నేను, అదే స్టైల్లో బతికా. ఎప్పుడున్నా కూడా వ్యాపారాల్లో అవ్వచ్చు, దీంట్లో అవ్వచ్చు అన్నింటి కూడా అదే స్టైల్లో బతికాను. అది నేను నిరూపించుకోవాలి. 9/14 పడ్డ తప్పన అప్పుడు అయిన మమేకం అందరితో. ఆ 9/14లో అందరూ మమేకం అవటం, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం, వెళ్ళటం, అది మా గెలుపుకి కారణం. అందుకని అలా 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 దగ్గరికి వెళ్ళినటువంటిది అలా ప్రేమతో అలా ముందుకు వెళుతూ ఉందా? అంటే ఆతిథ్యం కూడా అనగాని సత్యప్రసాద్ గారి ఆతిథ్యం బాగుండిద్ది, చక్కగా ఉండిద్ది అని అంటారు. ఏంటి అంటే ఆ స్పెషాలిటీ ఏదో ఉండిద్ది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉండిద్ది, ఊరకే రాదు. దేవుడిచ్చిన వరం అనుకుని నాకు అవకాశం కల్పించారు. మీకు కానీ ఎవరికైనా ఆతిథ్యం ఇవ్వడం, ఎవరితో మంచిగా మాట్లాడటం. మనం ఉండేది 1 life to live, లెట్ us live the most of it అనేది నా పాలసీ. అంతే, హ్యాపీగా. ఇప్పుడు మా బాస్ అంటున్నారు కదా హెల్దీ వెల్దీ హ్యాపీ అనేది. అదే హెల్దీ వెల్దీ హ్యాపీ. సరే హెల్త్ ఎలా ఉందో తెలియదు, కొద్దిగా ఇబ్బందులు రావచ్చు, కానీ మిగతా జాగ్రత్త చూసుకుంటే అందరూ క్రియేట్ చేయాలి. ఇప్పుడు అది కూడా చెప్పాలి నేను. మేము చేసిన 365 మంచి పనులు అని చెప్పా. దాంట్లో ముఖ్యంగా మీరు చూసుకుంటే అంటే ఇలాంటి కాంక్లేవ్ చెప్పారు, కొందరు చెప్పాలి. ఇప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ ఉంది. అవును, 2001 నుంచి మాకు టూరిజం క్యాలెండర్ లో ఉండేది. 14, 19 ప్రతి సంవత్సరం చేశాం. 19 నుంచి 24 ఒక్కసారి కూడా చేయలేదు. ఫ్లెమింగో ఫెస్టివల్ లేదు. సౌత్ కొరియా నుంచి వస్తాయి, 6,000 కిలోమీటర్లు వస్తాయి. ఇండస్ట్రీస్ ఎలా పారిపోయినాయో పక్షులు కూడా పారిపోయాయి భయానికి. మీకు అర్థం చెప్పంటే వాళ్ళు చేయలేదు, పక్షులు వచ్చాయో రాయో తెలియదు, ఏమీ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్లెమింగో ఫెస్టివల్ సులూరుపేటలో పులికాట్ లేక్ లో అద్భుతంగా అయిపోయింది. మొన్న సండే నేను ఇక్కడ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ కి గెస్ట్ గా వెళ్ళా. అసలు ఒక వైబ్రెంట్ మూడ్ లో ఉన్నారండి పబ్లిక్. అసలు 6-7 లక్షల మంది. అలాంటి ప్రోగ్రాం చేయాలంటే మా ఆస్తులు అమ్ముకోవాలి. కానీ వాళ్ళ ప్రజలు, ఎందుకంటే 10 రూపాయలు ఖర్చు పెట్టుకునే వాడికి ఎంటర్టైన్మెంట్ ఉంది, 10,000 ఖర్చు పెట్టేవాడికి ఎంటర్టైన్మెంట్ ఉంది. డిఫరెంట్ స్పోర్ట్స్ ఉన్నాయి. అండ్ వచ్చిన వాళ్ళు కూడా నేషనల్ లెవెల్ ఎవరైతే సెలెక్టర్స్ వచ్చారో, ఎవరైతే ప్లేయర్స్ వచ్చారో, మాకు మళ్ళా అవకాశం ఇస్తే మళ్ళా వస్తాము ఇక్కడికి, అంత మంచిగా ఉంది అని చెప్పి వెళ్తున్నారు. సో అక్కడ ఇంటర్నేషనల్ కూడా చేద్దామనేది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ బీచ్ కబడ్డీ కానీ బీచ్ వాలీబాల్ అని గెలవట్ అని ఆయన రోజు ఒక ఆయన వచ్చాడు, ఆయన చెప్పాడు. అంటే అంత క్రియేషన్ చేయాలి టూరిజం పట్ల. కానీ ఏదో పాజిటివ్ మోడ్ లో పాలసీలు పెట్టాము. పాలసీ, ఐటీ పాలసీ, టూరిజం పాలసీ, ఇండస్ట్రీస్ పాలసీ, ఎంత ఒక ప్రోయాక్టివ్ వే ముందుకెళ్తాను. ఓకే, ఇప్పుడు 364 days అసలు ఎన్ని మార్కులు వేసుకుంటారు? మీ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? నా మార్కులు మీరు చెప్పాలా? ప్రభుత్వం అయితే 365 days. 365 కదా, సగం అయిపోయింది కదా. 365 days కష్టపడిన గొప్ప నాయకుడు ఈ చరిత్రలో ఎవరు ఉండరు. మీరు ఎవరన్నా పేరు చెప్పుకోండి, పేరు మీరు అడగద్దు, నన్ను బాగోదు కానీ. బట్ ఇంత పాజిటివ్ గా తెల్లజాము నుంచి రాత్రి దాకా ఇప్పుడు కూడా ప్రజాహితం కోరుకుంటూ రాబోయే తరాలకి మంచి జరగాలని. ఇప్పుడు ఈ తరం నా జనరేషన్ చూసిందో కాదు, తరాలకి. ఈ రోజు బనకచర్ల గురించి మాట్లాడుతాను. పోలవరాన్ని పూర్తి చేయలేదు గత ప్రభుత్వం, ఎంత అవకాశాలు ఉన్నా కూడా. అది పూర్తి చేస్తూ బనకచర్ల గురించి కూడా ఈ రోజు బనకచర్ల నాకు మీకు వాళ్ళకు లబ్ధి పొందదు. అవును, జనరేషన్స్ టు కమ్ ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ప్రతి నలుమూలలో కూడా ఎక్సెప్ట్ కర్నూలు జిల్లా ప్రతి ప్రాంతంలో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి మీకు వస్తుంది. సో అలాంటి ఆలోచనతో ప్లస్ ఇండస్ట్రీస్, మీరు ఊహకు అందని ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఆర్సెల్ మెటల్ అవ్వచ్చు, మీకు బీపీసీలో అవ్వచ్చు, సిబిజీలో అవ్వచ్చు, సోలార్ బిగ్గెస్ట్ వస్తాయి. ఉపాధి కల్పనకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఊరికనే రాసుకోవడం కాదు. గత ముఖ్యమంత్రి దావస్ కూడా పోలే, చలి ఎక్కువ ఉందని. ఈయన 75 సంవత్సరాల యువకుడు, ఎక్కడికైనా వెళ్తాడు, మాట్లాడతాడు, మాకంటే స్పీడ్గా. ప్లస్ కన్విన్సింగ్ కెపాసిటీ. అవతల వేరే రాష్ట్రానికి వెళ్దామంటే కూడా ఎలా తేవాలి, ఎక్కడ ఇక్కడ అది
ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా రాబోయే రోజుల్లో మంచి ఉపాధి కల్పన అవ్వాలనే ఆలోచనతో పనిచేస్తారు. ఓకే, అంటే ఎన్ని మార్కులు? నేనైతే 100కి 100 వేస్తాను. సరే, అంటే 20 కూటమి. ఓకే, కూటమి 2047 మీ టార్గెట్గా అంటే మీ విజన్ పెడుతున్నారు. కానీ 2029ని మిస్ అవుతున్నారు అన్న చర్చ ఎక్కువ నడుస్తూ ఉంది. అంటే ఎలక్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి ప్రజల భయం మరలా 2029లో ఎవరు వస్తారు, నేనే వస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఏంటి మీ ముందున్న టార్గెట్ ఏంటి? ప్రజలు 2019లో చేసిన తప్పు అని గ్రహించి చరిత్రలో ఇవన్నీ మ్యాండేట్ ఇచ్చారు మాకు. 93%. అంటే చరిత్రలో సరే ఇంకా మళ్ళా జరుగుతుందని నేను కూడా అనుకోను. అంటే ఎందుకంటే రాజకీయంలో గెలుపులు ఓటములు ఉంటాయి, ప్రజా ఆలోచన వేరే వేరేగా ఉంటుంది. కానీ ప్రతి రంగంలో ఈ నిన్న మేము ఎందుకు చెప్తుంటే షైనింగ్ స్టార్స్ నేను వెళ్ళా, తిరుపతికి వెళ్ళా. తల్లి చెప్తుంది ఇలాంటి మంచి ప్రోగ్రాం ఆలోచన వచ్చిన వాళ్ళకి గ్రేట్ అంటే మీకు గ్రేట్ అంటే ప్రతి ఒక్క పిల్లలకి కూడా పేద అంటే దాంట్లో కేటగిరైజ్ చేసి ఎస్సీ బీసీ ఓసీ కలిపి ఎవరైతే బాగా చదివారో పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళకి 20,000 నగదు సర్టిఫికేట్ ఒక మెడల్. అంటే ఆ మెడల్తో పెద్ద తిరగరు కానీ ఒక వాళ్ళలో ఒక పాజిటివ్నెస్ వస్తుంది, బూస్టప్ వస్తుంది. సన్మానించబడ్డారంటే వాళ్ళకి భోజనాలు పెట్టాం. అంటే ఎందుకంటే వ్యవస్థల్ని మార్చుకుంటూ పాజిటివ్ మోడ్లో తీసుకెళ్లారు. పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు గతంలో, మళ్ళా పెట్టబోతున్నారు. ఇప్పుడు తల్లికి వందనం ఇస్తున్నాము, నెక్స్ట్ ఫస్ట్ వీక్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు రేపు జియో వస్తా ఉంది, తల్లికి వందనం అనౌన్స్మెంట్ జరగబోతుందా సూపర్ 6 లో. ఇవాళ రేపు మీకు జియో వస్తుంది. వెరిఫికేషన్ ఆఫ్ నేమ్స్ మీకు ఓపెన్ డొమైన్ లో పెట్టబోతా ఉన్నాం. ఓపెన్ డొమైన్ లో ఉంటే రెక్టిఫికేషన్ చేసుకుని మీకు జూలై ఫస్ట్ వీక్ లో మీకు ఖాతాలో డబ్బులు పడబోతా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క చెప్పిన మాట సూపర్ 6 తో పాటు ఇంకా 4 ఎడిషన్ చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఒక్కటి కూడా తగ్గిద్దామన్న ఆలోచన మాకు లేదు. ఓకే, అంటే అలాగే రేపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఆస్తులు అమ్మైనా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకు అమ్మారా? హైదరాబాద్ లో కనుక్కొని చెప్తారు. అమ్మారా అమ్మలేదా? చెప్తా కదా మీరు కనుక్కోండి. హైదరాబాద్ లో కొన్నాయనైతే నాకు తెలుసు ఒక అతను చెప్తా, నేను వ్యత్యాసం అని చెప్పా. ఓకే, బట్ రేపల్ల కోసం నా మొత్తం ఆస్తి పోయినా పర్లేదు, నేను దాని గురించి ఏం బాధపడను. పర్లేదు, ఓపెన్ గా చెప్పాను నేను గతంలో. డెఫినెట్లీ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ రేపల్ల చేస్తాను. ఈ సంవత్సరంలో నేను ఇక్కడ బిజీ అయిపోయి కొంచెం తక్కువ చేశాను, ఎక్కువ చేయలేకపోయాను. బట్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తప్పకుండా తారాస్థాయికి తీసుకెళ్తా అభివృద్ధి అనేది అక్కడికి. ఈ నెక్స్ట్ 1 year ఐ విల్ టేక్ ఇట్ అప్ యాజ్ ఛాలెంజ్. ఓకే, ఇక రాబోయే 4 సంవత్సరాల్లో మీ ముందున్నటువంటి టార్గెట్ ఏంటి? ప్రజలకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, మీ డిపార్ట్మెంట్కి సంబంధించి. రెవెన్యూ పరంగా డెఫినెట్ గా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావాలి. ఎవరైతే అలాంటి చేశారో అవన్నీ కూడా పూర్తిగా నిర్మూలించాలి. రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా ఎవరి భూమి ల్యాండ్ గ్రాబింగ్ పోకూడదు. అన్యాక్రాంతంగా ఎవరి భూమి కూడా 22A ఉండకూడదు. గత ప్రభుత్వం 1 ఎకరం 30 ఎకరాల భూమిలో లేదా 300 ఎకరాల భూమిలో 1 ఎకరం ఎండోమెంట్స్ లో ఉంటే మొత్తం 22A పెట్టారు. అది చేయకూడదని మేము సర్క్యులర్ ఇచ్చాము ఆల్రెడీ 17 February. బట్ అది ఇంకా జరుగుతూ ఉన్నాయి. సో అన్యాయం అవ్వకూడదు. ఒక పాజిటివ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్న చిన్న సంస్కరణలు తెస్తే పేదవాడికి మంచి చేస్తే చేయమన్నారు. సో ఈనాం సర్వీస్ ఈనాం మీద చర్చ జరుగుతూ ఉంది. ఆల్రెడీ జియోలో నడుస్తూ ఉంది. ఈనాం ఎస్టేట్ భూములు ఉన్నాయి మనకి 42 అవి ఉన్నాయి, 72 ఇవి ఉన్నాయి విలేజెస్. అవి కూడా దాని మీద కూడా మేము స్టడీ చేస్తా ఉన్నాం. ఇవన్నీ అంటే ఈజ్ ఆఫ్ చేసేస్తే వాళ్ళకి హక్కు కలుగుతుంది, ఎక్కడ ఈ సమస్యలు ఉండవు అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా మేము చేస్తాం. అదే చెప్పాను చాలా ఫేస్లెస్ మ్యూటేషన్స్ తో పాటు ఫేస్లెస్ ఈవెన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అన్ని కూడా చేయాలి. ఈ బ్లాక్ చైన్ సిస్టమ్స్ అన్ని కూడా చేసి 100% గా మేము ఈ ప్రక్షాళన చేయాలని మేము ముందుకెళ్తాం. ఓకే, మంత్రి గారు మీకు ప్రక్షాళన చేయాలనుంది, మంచిగా చేయాలని ఉంది, మంచి లక్ష్యాలు ఉన్నాయి మీకు ప్రభుత్వానికి. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కానీ సుదీర్ఘకాలంగా అక్కడే ఉండటం లేకపోతే పాతుకుపోవటం, ఇప్పటికిప్పుడు వాళ్ళల్లో అంత చెయ్యాలి అనేటువంటి ఆ తపన కసి అవి రావు కదా. ముందు దానికేంటి మీ దగ్గర అంటే వాళ్ళలో మార్పు రాని మీరేం చేసినా కష్టం. ఎలా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం? నాయకుడు బట్టి ఉంటుంది, ముఖ్యమంత్రి బట్టి ఉంటుంది, టైం పట్టొచ్చు. అందరూ చేయరు అనటం కూడా కరెక్ట్ కాదు. కొందరు అధికారులు ఉంటారు వాళ్ళు నాకెందుకు అన్నట్టుగా మరి అంటిపుట్టు ఉంటారు, లేకపోతే బయాస్డ్ గా ఉంటారు, ఒక పార్టీకో లేకపోతే ఊర్లో దీనికో ఉంటారు. అవన్నీ ప్రక్షాళన చేసుకుంటా వస్తాం. ఎప్పటికప్పుడు మేము కూడా యూనియన్స్ తో కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళకున్న ఇబ్బంది కూడా తెలుసుకుంటా ఉన్నాము.
వాళ్ళకి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయి అక్కడ తప్పులు చేస్తే వాళ్ళకు కూడా తెలియజేసి మీరు కరెక్ట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. సో యూఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు రిజాల్వ్. అదొక వ్యవస్థ, చాలా కీలకమైన వ్యవస్థ. క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట వాస్తవమే, గతంలో జరిగిన ఎక్కువగా. ఓకే, ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు సాగర్ గారు వచ్చారు. సాగర్ గారు, ఒకసారి సాగర్ గారికి మైక్ ఇవ్వండి. వారి వైపు నుంచి ఏదైనా క్వశ్చన్ ప్లీజ్. అట్లాగే భాస్కర్ రావు గారిని కూడా ఒక క్వశ్చన్ ఇచ్చి ప్లీజ్. చెక్ వన్. సాగర్ గారు ప్లీజ్. రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అభివృద్ధి కొత్త రకాలుగా అన్నిటికి వెళ్తూ ఉంటాయి. కానీ ప్రజల్లో వచ్చిన వరకు రెవెన్యూ వ్యవస్థలో ప్రజలకు అందుబాటులో దాదాపు 40 సంవత్సరాల నుంచి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం, 30 సంవత్సరాల నుంచి సంఘాల్లో ఉన్నాం. అందుకని అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజలకు రీచ్ అవ్వాలంటే మూడే: ఒకటి పోలీసింగ్, 2 మెడికల్, 3వది రెవెన్యూ వ్యవస్థ. అందుకని రెవెన్యూ వ్యవస్థలో ఉద్యోగులుగా మా సహాయ సహకారాలు అందిస్తాం. ఉద్యోగులకు కూడా అనేక ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. ఇది వేదిక కాదు కాబట్టి సార్ ఉద్యోగులతో ఎప్పుడు కూడా ఆయన ఉన్న కాడి నుంచి ఏ రోజు వెళ్ళినా చాలా డౌన్ టు ఎర్త్. అందువల్ల ఆ విషయంలో మాకు ఇదేం లేదు. కానీ ప్రజలకు, ఇప్పుడు ప్రజలకి రాష్ట్రానికి సంబంధించి జరుగుతుంది కాబట్టి మిగతా 2 అవి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థను కూడా ప్రజలకు అందుబాటులో, మిగతా అన్ని దేశాల్లో లాగా మనం ఫ్రంట్ ఎండ్ లేకుండా, ప్రజలు ఏదన్నా కోరుకుంటే, ప్రజలు ఏదన్నా ఆశిస్తే ఏమి ఇబ్బంది లేకుండా అయిపోయేది వచ్చినప్పుడే క్లీన్ అండ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ గా భావించే పరిస్థితి ఉంది. ఆ రీతిగా ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పవలసింది జరిగేట్టుగా. ఇప్పుడు మేము వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాము, మనమిత్ర పెట్టాము. మనమిత్రలో సేవలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతా ఉన్నాం. సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళే ఓపెన్ డొమైన్లో డౌన్లోడ్ చేసుకునే విధంగా పెట్టాము. ఇప్పుడు కాంట్రాక్ట్ లెస్, ఫేస్ లెస్ అవి కూడా మేము ఆ ప్రతిపాదన పెట్టాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా అయితే ఉంటాడో, ఇప్పుడు మెడ్రాస్ లో కూర్చున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి మీ ఫైల్ పోతుంది. మీరు అట్లా విధంగా ఈ ROR కరెక్షన్స్ కూడా అట్లా వెళ్ళి వేరే అధికారి చూసే విధంగా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది సాధ్య అసాధ్యాలని చూసుకుని తప్పకుండా అట్లా అధికారులు కూడా వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉండే విధంగా గౌరవప్రదంగా. ఎందుకంటే మీరు చెప్పారు, నేను చెప్పలేకపోయా మా డిపార్ట్మెంట్ కూడా, రెవెన్యూ వ్యవస్థలో లంచాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్, అది కూడా అందరూ అలా ఉండరు. సో ఉన్నా లేకపోయినా వస్తా ఉన్నాయి కాబట్టి అలాంటి ఉండకూడదని వాళ్ళ తప్పన కూడా ఉంటుంది. సో డెఫినెట్ గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఎక్కడెక్కడ ఇబ్బందులు సాల్వ్ చేస్తూ, నిజంగా ఇబ్బంది పెట్టే అధికారులు ఉంటే వాళ్ళని కూడా మోటివేట్ చేసి మంచి పరిపాలన కోసం మేము కలిసి టీం వర్క్ చేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రధానమైనటువంటి ఇంకొక విమర్శ ఏంటంటే అండి మంత్రి గారు, ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చాలా రెవెన్యూ అధికారుల మీద చాలా ఒత్తిడి చేస్తున్నారు అనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్న అంశం. ఏమంటారు? మీరు ఇంత చెప్పారు యాక్షన్ లేదు, మీరు ఇంత చెప్పారు యాక్షన్ లేదు అని. అట్లాగే ఏది తప్పులు చేశారు కదా, ఇంకా మీరు పడవలేదేంటి అన్నట్టుగా మీరు అడిగారు. అవన్నీ గత ప్రభుత్వం చేసిన పాపాల మీద కింద మీద పడినట్టు మైండ్ సెట్ అలా ఉండింది. సిమిలర్ గా గత ప్రభుత్వాలు చేసినటువంటి పాపాలు ఈ నెక్స్ట్ అంటే ముఖ్యంగా 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబం, ఒక 20 మంది డెఫినెట్ గా, నేనే వేదికగా చెప్తా ఉన్నా, డెఫినెట్ గా ఒక 20 మంది తప్పులు చేస్తా ఉన్నారు. దాని మీద ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్లకి పిలిచి చెప్పి కరెక్షన్ చేయమని చెప్తా ఉన్నారు. అది ప్రక్రియ జరుగుతా ఉంది. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్ గా మాకు జోన్ ఇన్ఛార్జెస్ ఉంటారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు, వెంటనే వాళ్ళని పిలిచి ఇది కరెక్ట్ చేయమని చెప్పి, ఇది రిపీట్ అవ్వకూడదు అనేది మేము వాళ్ళకి ఎప్పటికీ మోటివేట్ చేస్తా ఉన్నాం. ఉంది ఆ నాయకుడు మంచివాడైనా కూడా పక్కన వాళ్ళు గతంలో జరిగినటువంటి అరాచకాలని నేను గ్రామంలో బతకాలి అంటే మీరు చెయ్యాలి అని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నాడు ఎమ్మెల్యేల మీద. సో ఇవన్నీ కొంచెం టైం పట్టుద్ది వెరిఫికేషన్. ఆ ఎమ్మెల్యేలు 25 మందిలో మార్పు ఏమన్నా వచ్చిందా? డెఫినెట్ గా వస్తుంది కదా. ముందు చంద్రబాబు గారి నోటీసులోకి వెళ్ళింది అంటే ముందు భయం ఉంటుంది కదా సార్, డెఫినెట్ గా. ఓకే, భాస్కర్ రావు గారు ప్లీజ్. చామరావు చెప్పండి ప్లీజ్ సార్, కూర్చోనండి. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది మరలా ట్రాక్ లో పడింది. అది చాలా సంతోషం. అద్భుతమైన ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చారు. దాంతో పాటుగా ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్య ఏంటంటే ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈ నాలా యాక్ట్ అనేది రద్దు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దాన్ని అబాలిష్ చేస్తామని ప్రకటించారు, కానీ ఇంతవరకు జీవో రాలేదు. త్వరగా తీసుకురావాలని చెప్పి
మీ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ నేను ఇంత చేస్తున్నాను. చెప్పాను సార్, దాని మీద పూర్తి అర్థం చేస్తే నాకు మీ అందరు రిప్రజెంటేషన్ వచ్చినాయి నాకు. దానికి ఎందుకంటే ఈ 2 months 3 months బ్యాక్ లో ఈ మధ్యలో ఏమైందంటే అందరూ కూడా ఎటు అబాలిష్ అవుతుంది కదా అనేది ముందుకు వెళ్ళలేకపోయే అలా ఉండిపోయారు, స్టాండ్ స్టిల్ లో ఉండిపోయారు. నా రిప్రజెంటేషన్ నాకు వచ్చినాయి. కాకపోతే లా డిపార్ట్మెంట్ కి వెళ్ళింది. నిన్ననే సీఎంఓతో మొన్న మాట్లాడాను నేను. సీఎంఓ నుంచి కూడా నేను లా డిపార్ట్మెంట్ తో మాట్లాడి వెంటనే తెప్పిమని చెప్పి, అది రాగానే వెంటనే ఆర్డినెన్స్ మేము తెస్తాము. అది ఇవాళ జియో, ఇవాళ ఈవినింగ్ మాకు 4 o'clock జియో కూడా ఉంది, దాంట్లో కూడా మేము ఫైనల్ చేసేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే రీసర్వే 23లో జరిగినప్పుడు రీసర్వేలో చాలా తప్పులు తడకలు జరిగినాయి. అందులో నేను కూడా ఒక విక్టిమ్ని. ఏంటంటే ఆ టైంలో అసలైన భూమి హక్కుదారులకు ఎవరికి సరైన నోటీసులు వెళ్ళలేదు. వాళ్ళు ఏ రకంగా సర్వే చేశారో ఏం చేశారో తీరా అడంగల్స్ లో కూడా మార్చేయడం జరిగింది. సో ఆ టైంలో జరిగినవన్నీ మళ్ళీ ఇంకొకసారి రీసర్వే చేసి ప్రాపర్ గా ఈ హక్కుదారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రీసర్వే చేయించాల్సిందిగా చేస్తే చాలా సమస్యలు తగ్గుతాయి. మీ గ్రామంలో చేయలేదా అండి? ఇప్పుడు చేయలే. ఏ గ్రామం సార్? ఈ నూజివేడి దగ్గర గొల్లపల్లి, నూజివేడి మండలం గొల్లపల్లి. ఎందుకంటే 6,688 గ్రామాల్లో వాళ్ళు చేశారు. వాళ్ళు తొందరపాటు వాళ్ళ ముఖాలతో పాస్బుక్ కావాలా లేకపోతే వాళ్ళ ముఖాలతో ఈ కావాలని చెప్పేసి ఆ టైం లైన్ కూడా తగ్గించారు. యాక్చువల్ టైం లైన్ ఫర్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్ ఆర్ ఎనీ డీవియేషన్ లో నాకు ఇబ్బంది అని చెప్పడానికి 41 days ఉంటే దాన్ని కుదించి అసలు వాళ్ళకి అవకాశం కూడా కల్పించలేదు. సో మాకు రీసర్వే మీద మాకు వచ్చిన 2,79,000 ఇది అప్లికేషన్. ప్రతి ఒక్క రీసర్వే దాంట్లో కూడా మేము సపరేట్ గ్రామ సభలు పెట్టాము, దండోరా పెట్టాము, చెప్పాము, అందరికి చెప్పి పిలిపించి ప్రతి ఒక్క ఓనర్ వచ్చేదాకా చేశాము. మేము మళ్ళీ దాని తర్వాత కూడా సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేశాము. 628 గ్రామాల్లో మేము పైలట్ ప్రాజెక్ట్గా ఫస్ట్ మండలానికి ఒకటి తీసుకున్నాం. దాని గ్రూప్గా బ్లాక్ చేసాం. 250 ఎకరాలు ఒక బ్లాక్. దాంట్లో 3 అధికారులను పెట్టాం. కంపల్సరీగా ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి రోజుకి 20-30 ఎకరాలు దాన్ని మించి చేయకుండా అడావిడి లేదు, టైం పట్టింది కానీ ఆ గ్రామంలో కంప్లైంట్ రాకూడదని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కంపల్సరీగా అతను రావాల్సిందే. రాకపోతే వీడియో కాల్ చేశాను, అతను చూపించాలి హద్దులు, ఇది హద్దు అట్లా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తా ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళా. బట్ మీ గ్రామం నాకు తెలిసి అయి ఉండాలి. అవ్వకపోతే తప్పకుండా చెప్తాను, లేకపోతే మీరు బిజీగా ఉండని వెళ్ళకపోయింటారు. బట్ ఆయన టెలింగ్ కాన్ఫిడెంట్లీ ప్రతి దగ్గర గ్రామసభ జరిగింది. అంత కారణం నేను చెప్తా ఉన్నాను. నేను మీకు మళ్ళీ నేను గెట్ బ్యాక్ టు యు పర్సనల్లీ. అట్లాగే రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర గారు కూడా వచ్చున్నారు. ఒకసారి బొప్పరాజు వెంకటేశ్వర గారు, జేఏసీ చైర్మన్, ఒకసారి మైక్ ఇవ్వండి. సార్, సమస్య అంతా బొప్పరాజు గారు మీ దగ్గర నుంచే వస్తూ ఉంది. లేదండి, ఉంటారు, చెప్పారు, కొందరు ఉంటారు, ఆయనకి అందరూ కాదు, కొందరు ఇబ్బంది పెడతారు. బట్ ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతా ఉంటాం, సమస్య పరిష్కరించుకుంటాం. అక్కడ తప్పు జరిగిందని తప్పుగా భావించినప్పటికి కూడా తర్వాత మా రిపోర్ట్ ఏంటి, వాళ్ళ రిపోర్ట్ ఏంటి అనేది మేము వెరిఫై చేసుకుంటాం. ఇది నిజమా అనేది ఆయన అనుకుంటాడు. ఆయనేమి అహంకారంగా పోడు, మా ప్రభుత్వం అహంకారంగా పోయే అసలు పరిస్థితి లేదు. ఓకే, బొప్పరాజు గారు. చాలా సంతోషం సార్. సంవత్సరం ప్రభుత్వం, నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మహా కాంక్లేవ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా వంశీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో ప్రధానంగా మా గౌరవ రెవెన్యూ శాఖ మాచుల్ని ఈరోజు ప్రజలందరికీ మా శాఖ తరఫున చేపట్టినటువంటి సంవత్సర కాలంలో బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా వారితో చెప్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ రెవెన్యూ శాఖ మాచులు అంటే మాకెందుచేత అదృష్టం మాకు తెలియదు కానీ గత కొన్ని దశాబ్దాలుగా మా రెవెన్యూ శాఖకి గౌరవ మంత్రివర్యులు ఎవరు వచ్చినా అద్భుతమైనటువంటి మంత్రివర్యులు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా అంతకు మించి మాకు రెవెన్యూ శాఖకి మరి గౌరవ అనగాని సత్యప్రసాద్ గారు ఉండటమనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. వారు వచ్చినాక మేము గమనించింది ఏమంటే, ఏదైనా వేగవంతమైనటువంటి మెరుగైనటువంటి పాలన రెవెన్యూ శాఖ తరపున ఇవ్వటానికి ఉద్యోగుల్ని అన్ని జిల్లాల్లో సిద్ధం చేయండి బొప్పరాజు, నాకు మాట రాకూడదు. మేము ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మీద చాలా బాధ్యతలు పెట్టారు. గత సంవత్సరం అంటే 4-5 సంవత్సరాల క్రితం అనేక తొందరపాటుగా కొన్ని తప్పులు జరిగినటువంటి భావం ప్రజల్లో ఉంది. దాన్ని మెరుగైన మా పాలనగా మార్చుకోవాలని చెప్పినప్పుడు వారి గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు ఆదేశాల ప్రకారం
మేము ఇప్పటికే దాదాపు ఉమ్మడి జిల్లాలుగా 6 జిల్లాల్లో పర్యటన చేసి ఓకే. తహసీల్దారులందరినీ సమావేశాలు ఏర్పాటు చేసి మనం ఏ విధంగా పాలనని అంటే ప్రజలకు ఇంకా ఎక్కువగా మెరుగైనటువంటి వేగవంతమైన పాలన ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి బ్రహ్మాండంగా సమావేశాలు పెడుతున్నాం. దానికి కారణం గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులే. సో వారి ఆదేశాల ప్రకారం చేస్తున్నాం. ఇంకా 4-5 జిల్లాలు మిగులున్నాయి. ఓకే. వారు తప్పకుండా ఈ వేదిక సాక్షిగానే మేము చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే 2-3 క్వశ్చన్స్ కూడా మా గౌరవ మంత్రి గారు లేశారు, మా దగ్గర మా నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ కానీ లేదా ప్రజలు ఎక్కువ శాతం కంప్లైంట్స్ మా దగ్గర నుంచి 80% గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా 80% మాయే ఉంటాయి కాబట్టి సహజంగా భూమి పరిపాలన మా దగ్గర ఉంటుంది కాబట్టి ఆ కంప్లైంట్ సహజం. అయితే మేము కోరేది ఒకటే, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రుల్ని, మాకు నిధులు సమయానికి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు మాకు తెలుసు, విడిపోయినటువంటి రాష్ట్రం అది మాకు తెలుసు, లేదా మౌలిక సదుపాయాల విషయం మాకు తెలుసు, ఇవన్నీ భరిస్తాం. కానీ కనీసం తగినంత సమయం ఏమని అడుగుతున్నాం మేము. ఇప్పుడు రీసర్వే ఇంతకు ముందు పెద్దలు చెప్పారు, అలాంటి రీసర్వే 150 రోజులు దానికి టైం బౌండ్ పెట్టుకుంటే 50 రోజులు పూర్తి చేయండి అని చెప్పి అనధికారికంగా చెప్తున్నారు. సో ఈ తప్పులు జరగటానికి తొందరగా టార్గెట్లు తీసుకోవాలనేటువంటి ఒక దీంతో పొరపాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఆ సమయం మేమేమి కోరట్లేదు, తగిన సమయం ఇవ్వండి. ఏ పని చేయడానికి ఎంత సమయం పడుతుందో గ్రౌండ్ స్థాయిలో అడగమంటున్నాం. పైన కూర్చొని మాట్లాడకుండా గ్రౌండ్ స్థాయిలో అడిగి సమయం ఇస్తే గౌరవ మంత్రివర్యులు ఏదైతే మా రెవెన్యూ శాఖ మంత్రులు ప్రజలకు వేగవంతమైన పాలన, మెరుగైన పాలన రావాలన్నారు. బొప్పరాజు గారు పాయింట్ ఇస్ క్లియర్. మాది ఇంకొక ప్రశ్న మీకు సార్, 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో స్ట్రైట్ గా చెప్పగలుగుతారా? 24 నుంచి ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతుందో చెప్పగలుగుతారా స్ట్రైట్ గా? తప్పకుండా సార్, ప్లీజ్. 19 నుంచి 24 కూడా రెవెన్యూ శాఖ పరిపాలన చేశాం. అయితే మేము చెప్పింది ఇప్పుడు అదే, టార్గెట్ ఓరియంటెడ్ గా పెట్టేసి, టార్గెట్ కాదు అవినీతి మీద మాట్లాడుకుందాం. ల్యాండ్స్ సంబంధించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. దానివల్ల మా నాన్నగారు ఇచ్చిన భూమి ఇస్తే మా నాన్నగారి ఫోటో ఉండాలి, లేదా నా ఫోటో ఉండాలి. ఆ రోజున ముఖ్యమంత్రి గారి ఫోటో వేసుకొని ఇచ్చారు మా ఇంట్లో. నేనేం చేయాలి, ఎవరు చెప్పుకోవాలి? అట్లాంటివి దాన్ని మీరు సమర్థించారా, లేదా అట్లాంటి వాటి మీద మీరు ఏమైనా మాట్లాడారా? ఏంటి మీది? ఎవరు కూడా, వంశీ గారు ఒకటే చెప్తాము, ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా చేయాలని ఎవరు చేయరు. అంటే పాస్బుక్ల మీద ఉద్దేశపూర్వకంగా ఫోటోలు వేసుకోలేదా? ఆ ఫోటోస్ వేయటం అది ప్రభుత్వం యొక్క నిర్ణయాలు. వేయొచ్చా లేదా అంటే ప్రభుత్వాల నిర్ణయాలు. అది మేమేంటి చట్టాలు అమలుపరిచో చట్టాలు చేసేది వాళ్ళు. న్యాయసమ్మతమేనా? న్యాయసమ్మతం అనేది కూడా వాళ్ళే చెప్పాలి, మేము చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ప్రజాసమ్మతమేనా? అది కూడా ప్రజలు సమ్మతం అయిపోతే ఇప్పుడు 24లో మళ్ళీ ప్రభుత్వం ఎందుకు మారిపోద్ది? సో అది చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్. మేమనేది ఏమంటే, ఆ రోజైనా ఈ రోజైనా ఆ రోజు చేసినటువంటి ఇప్పుడు 22 అన్ని విపరీతంగా గొడవలు రాష్ట్రంలో, పెద్ద గందరగోళం 22లో పెట్టాం. సో అది మమ్మల్ని గందరగోళం చేసేసి మీరు పెట్టండి ఫాస్ట్ గా చేయించారు. మేము సర్వే నెంబర్లు పెట్టేశాం, ఏదో పార్ట్ ఉండవలసినవి కూడా. సో ఆ గందరగోళం చేయకుండా, ఒక టార్గెట్ గా పెట్టకుండా సమయం తగినంత ఇస్తే తప్పకుండా రెవెన్యూ పాలన, మెరుగైనటువంటి పాలన ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాం. అది ఒక్కటి గౌరవ మంత్రివర్యులు మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం మీ ద్వారా. ఓకే, రైట్ అండి. మంత్రి గారు డెఫినెట్ గా బొప్పరాజు గారు ఇప్పుడు వారు చెప్పినప్పుడు టైం చెప్పండి, టైం చెప్పండి, నేను టైం చెప్పనని చెప్పాను. మీరు రాకముందు నేను చెప్పాను నేను టైం చెప్పానని చెప్పాను. ఎందుకంటే మేమేదో పోలవరం 2 నెలలు కట్టేస్తాం, మీటర్ 6 మీటర్, మేము అలా మేము చేసేది తప్పకుండా చేస్తాము, క్లియర్ కట్ గా చేస్తాం, ఎవరికి ఇబ్బంది పడకుండా పేదవాడికి మంచి జరిగే విధంగా చేస్తాం. ఓకే మంత్రి గారు, మీరు డైలాగును మిస్ అయినట్లున్నారు. డైలాగును మిస్ అయిన అసెంబ్లీలో అది కాదనుకుంటాగా చెప్పింది, పోలవరాన్ని కట్టి చూపిస్తామనేదో మేసం ఏదో మెలేసో తొడగొట్టో చెప్పినట్లున్నారు. తొడగొట్టి చెప్పారు, 21 22 అన్నారు, ఆ మీటర్ గురించి చెప్పారు, అని చెప్పారు వాళ్ళు. రైట్, మంత్రులే మారిపోయారు అప్పుడు. రైట్. సరే, ఫైనల్ గా మంత్రి గారు ఏంటి అంటే 4 సంవత్సరాలకు సంబంధించి లక్ష్యాలకు సంబంధించింది ఒక పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీ ముందున్నటువంటి కర్తవ్యం అంటే ఎవరైనా సరే మీ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, హెల్త్, ఈ 3 కరెక్ట్గా ఉంటే 100% పబ్లిక్ ఓటు మళ్ళీ మీ వైపు పరిగెత్తుకుంటా వచ్చింది. దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఫైనల్ గా ఏం ప్లాన్? చూడండి వంశీ గారు,
గాంజాయి అరికట్టామో లేదా తగ్గించాం అంటే పూర్తిగా అయిందని నేను ఏదే అన్నాను. తగ్గించాం. కానీ మీరు గాంజాయి తగ్గించామంటున్నారు. గాంజాయి తీసుకొని పోలీసు వాళ్ళను కొట్టినటువంటి వాళ్ళని వైఎస్ఆర్సీ పార్టీ సమర్థిస్తుంది కదా, ఏమంటారు? అక్కడ కులాలు మతాలు వాళ్ళు వచ్చి పలకరించి వాళ్ళకి చేతిలో డబ్బులు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. దౌర్భాగ్యం అది. వాళ్ళ ఆలోచన దౌర్భాగ్యం. కాకపోతే మన ఏఓబి ప్రాంతంలో ఉన్న పంట మొత్తం జీరో, డ్రోన్స్ ద్వారా చూసుకుని జీరో చేసేసారు. ఓకే, సరే బయట నుంచి ఏమైనా కొద్దిగా వస్తే దాన్ని కూడా పోలీసింగ్ అంటే మెరుగైనా చేయడానికి. రైట్. కొందరు అంటే రేట్ ఆఫ్ అంటే ఇప్పుడు మహిళల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాలు అంటే కొన్ని తెలియకుండా ఉంటాయి. బట్ అవి కూడా క్రమక్రమ తగ్గుతా వస్తా ఉన్నాయి. ఓకే, డెఫినెట్ గా కఠినతరమైన చర్యలు ఉంటాయి. రైట్. ఎవరన్నా మహిళల పట్ల మిస్బిహేవ్ చేస్తే కఠినతరమైన చర్యలు ఉంటాయి. ఎవరన్నా అవ్వచ్చు. అలాగే రెవెన్యూలో వారు చెప్పినట్టుగా ఎక్కడన్నా స్పీడ్ చెప్పి అంటే నేను చెప్పినట్టుగా టైం బౌండ్ అంటే ఎక్స్ట్రా టైం ఇప్పుడు ఎలా చెప్పాను నేను వాట్సాప్ గ్రూపులు పెట్టి చెప్పి టైం తీసుకొని 150 days టైం ఇచ్చాము. దాంట్లో స్పీడ్ గా చేసి మీకు టార్గెట్ చేసి ఏమన్నా అధికారులు ఫోర్స్ చేస్తే మాకు చెప్పండి. తప్పకుండా మేము వాళ్ళకు కూడా మేము చెప్పి ఎంత సమయం కావాలో. ఎందుకంటే పేదవాడు పేదవాడ డబ్బున్నాడు ఎవరన్నా కానీ వాడి భూమి అనేది వాడికి కరెక్ట్ గా తెలియాలి. 1 ఎకరం ఉన్నోడు ఉంటాడు, 100 ఎకరాలు ఉంటాడు. వాడికి హద్దులు అనేది కరెక్ట్ గా ఇవ్వాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ కి మాకు ఉంది. మీదే బాధ్యత. మేమిద్దరం తప్పకుండా కలిసి వారికి ఒక మంచి నివేదిక ఇచ్చి వాడికి సాటిస్ఫై చేసే బాధ్యత మాది. తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. అట్లాగే అంటే 5 కోట్ల మంది ప్రజానీకానికి మీ ప్రభుత్వం గురించి మీ శాఖ గురించి ఏం చెప్తారు, ఏం మెసేజ్ ఇస్తారు మహా కాన్క్లేవ్ ద్వారా? డెఫినెట్ గా ప్రజలకు రుణపడి ఉన్నాం వాళ్ళ ఆలోచనకి. ఎందుకంటే వాళ్ళు మోసపోయారు 2019 కాబట్టి ఒక దార్శనికుడు, ఒక రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు అయితేనే మనకి ఈ రాష్ట్రం మళ్ళా మనం పునర్నిర్మించుకోగలము, వికాసం వైపు వెళ్ళగలమని చెప్పే లక్ష్యంతో పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మనకి ఎంతో అండగా నిల్చుని పార్టీ కూటమిలో కూడా ఎవరన్నా అటు ఇటు చెప్పినా కూడా దాన్ని అంతా కలుసుకుని మమేకం చేసుకుని హ్యాపీగా చేసుకుంటూ ముందుకు వచ్చాం. ఓకే, డెఫినెట్ గా వారి యొక్క ఆలోచనలు క్షేత్రస్థాయిలో ఎవరు ఈ ప్రపంచంలో ఇండియాలో ముఖ్యంగా ఆలోచించకుండా మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం చేస్తా ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా వెన్ చంద్రబాబు నాయుడు స్పోక్ అబౌట్ 2020 విజన్ అండ్ ఐటీ అప్పుడు రైట్ అనుకున్నారు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అఖండ ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ మనకి ఇన్కమ్ వచ్చేది కానీ జీడిపి ఉన్నది హైదరాబాద్. అంతే. సో ఈ రోజు మళ్ళీ ఏఐ గురించి మాట్లాడుతున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నాం. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఇవన్నీ మన భవిష్యత్ తరాలకి చెప్పా. ఈ తరం గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు, కానీ భవిష్యత్ తరాల నుంచి ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు. అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి అతని ఆలోచనలన్నీ కూడా ఈ రాష్ట్ర హితం కోసం జరుగుతాయి. డెఫినెట్ గా వారు చెప్పారు పెద్దలు, ఇప్పుడు భాస్కర్ రావు గారు ఇండస్ట్రియల్ పాలసీ అని అద్భుతమైన పాలసీ. ఈ చరిత్రలో ఎవరు ఆలోచించారు. అలాంటి టు అట్రాక్ట్ బిజినెస్ అండ్ వాళ్ళు లబ్ధి పొందుతూ ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కడికి కూడా ఎవరు నిరుద్యోగం ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తాం. సో వాళ్ళకి మేము రుణపడి ఉన్నాం. ఎంత చేసినా తక్కువే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అదే దీంట్లో పనిచేస్తున్నారు. వారికి అండగా ఉంటూ మా వంతు మా టీం క్యాబినెట్ అంతా కూడా తప్పకుండా పనిచేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఇంత అద్భుతమైన అవకాశం మీ ద్వారా, మహా టీవీ ద్వారా మీకు, మీ టీం అందరికీ, అలాగే ప్రేక్షకులందరూ కూడా మీ ద్వారా నాకు ఒక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనగారు సత్యప్రసాద్ గారు. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మీ సమయాన్ని, విలువైనటువంటి సమయాన్ని అందజేసినందుకు థ్యాంక్ యూ. చాలా విలువైనటువంటి అంశాలను తెలియజేశారు. అంటే ప్రభుత్వం యొక్క చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి, ప్రభుత్వ ఉద్దేశాలు ఏమిటి, ప్రభుత్వ లక్ష్యాలు ఏమిటి అనేటువంటి వాటిని చాలా క్లియర్గా అనగానే సత్యప్రసాద్ గారు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనగానే సత్యప్రసాద్ గారు. మీరు ఎన్నో ముఖ్యమైన అంశాలపై, అభివృద్ధి అంశాలపై మాతో చర్చించి మీ వాల్యుబుల్ ఒపీనియన్స్, మీరు ఎన్నో ముఖ్యమైన అంశాలపై, అభివృద్ధి అంశాలపై మాతో చర్చించి మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకుని, మాతో మాట్లాడి మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మా మహా తరపున మీకు ఒక చిన్న సత్కారం సార్. మా తరపున ఇంకొకటి. Give him a big round of applause, please. Thank you so much for coming us. Thank you, sir.